నమస్తే, వెల్కమ్ టు నవతరంగాలు. ఇప్పుడు మన ముందు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించి మరి తెలంగాణ కోసం తన యొక్క జీవితం అంతా దారపోసి ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిన ప్రొఫెసర్ ఊరపాటి వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. సార్తో తెలంగాణ ఆవిర్భావం ఎందుకు అవసరం వచ్చిందనే విషయాల పట్ల మరి ఈరోజు ఆయనతో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, తెలంగాణ ఉద్యమం అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం కోసం మీరు మీ యొక్క ఉద్యోగ కాలం నుంచి చాలా ప్రభుత్వాలు తెలంగాణ పట్ల అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మరి ఖండిస్తూ అనేక విషయాలను రికార్డ్ చేసినట్టు మేము విన్నాం. మరి ఏం జరిగింది సార్? తెలంగాణ అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణకు అన్యాయం ఎవరు చేశారు? దాని పట్ల ఒకసారి మా ప్రజలకు వివరిస్తారనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం అనేది సరే 69లో జరిగినది కూడా నేను అప్పుడు హై స్కూల్ లెవెల్లో ఉన్నాను. అది అప్పుడు నాకు అవగాహన లేదు, కానీ అప్పుడు మన వరంగల్ జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోరాటాలను విని నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు. అప్పుడు విన్నది సరే నేను మళ్ళీ చెప్తాను, కానీ అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణ అనేది ఒక 300 సంవత్సరాలు నైజాముల పాలన ఉండి విద్యలు కానీ, వైద్యాలు కానీ, వ్యవసాయ అభివృద్ధులు కానీ అన్నిట్లో కూడా వెనకబడిపోయి ఇంకోటి ఒక రాజరికమైనటువంటి పాలన, వంశపారంపర్య పాలన, తర్వాత దొరలు యొక్క హరాస్మెంట్ తోటి ప్రజలంతా అణగదొక్కబడేటువంటి ప్రజలు, దాదాపు 90% ప్రజలు అణగదొక్కబడ్డరు. అటువంటి తెలంగాణ సరే సాయుధ పోరాటంతో అది లిబరేట్ అయిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ, వనరులు, ఇతర వనరులు కానీ, జల వనరులు కానీ, రకరకాల ఖనిజాలు కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడేవి. కానీ దురదృష్టవశాత్తుగా ఆంధ్రతో కలపడంతో దీంట్లో ఒక వివక్షత పూరితమైనటువంటి ప్రభుత్వం ఏర్పడదు ఇక్కడ 56 నుంచి. ఆ వివక్షతోటి ఏమైపోయిందంటే కేవలం అభివృద్ధి అంటే హైదరాబాదు, అభివృద్ధి అంటే ఇక ఆంధ్ర ప్రాంతం అనే కాడికి తీసుకొచ్చారు. అలా రాజకీయంగా కూడా వివక్షత ఉంది. ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళను ముఖ్యమంత్రి కానియలేదు. తెలంగాణ వాళ్ళకు వచ్చేటువంటి వాటా కూడా ఏదన్నా డబ్బు వస్తే ఆ వాటా తీసుకుపోయి మళ్ళీ హైదరాబాద్లో ఖర్చు పెట్టుడు, తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడడం, తెలంగాణలో ఉన్నటువంటి నదుల నీళ్లు రెండు కూడా దక్షిణంలో కృష్ణా నది, ఉత్తరాన ఈ గోదావరి నది రెండు ఉన్నప్పటికీ కూడా నీళ్లకు ఇబ్బంది, కరెంటు ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మనం 69లో వచ్చిన ఉద్యమమేమో కేవలము ఎన్జిఓల ద్వారా మొదలైంది. అది ఏదంటే ప్రమోషన్లలో మొత్తం వివక్షతోటి ఆంధ్ర వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం, తెలంగాణ వాళ్ళను అన్యాయం చేయడం అనేది అది కారణమైంది. ఆ తర్వాత 69 ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి లీడర్షిప్ కూడా తెలంగాణ ప్రజాసమితిలో నేను కూడా పనిచేసిన. అప్పుడు 12 పార్లమెంట్ సీట్లు గెలిచింది. అయినా కానీ మళ్ళా చెన్నారెడ్డి గారు తన స్వార్థం కోసం అలా కలిపిండి అయిపోయింది. కానీ ఎప్పుడైతే 85, 86కి వచ్చేసరికి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఉద్యోగాలలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్తే ఆయన ఒకటి 610 జీవో తీసుకొచ్చిండు. గిరిగిలాని కమిషన్ వేసి అందులో దాంతో 60,000 ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిండు. మరి వీళ్ళకి ఇవ్వాలనే నిర్ణయం ఆయన గిరిగిలాని ఇచ్చింది. ఇందులో ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోయింది, అంటే టర్మ్ అయిపోయింది. మళ్ళీ ఎన్టీ రామారావు గారికి 94లో 95లో వచ్చింది. అప్పటికి కూడా ఈ జీవోని అట్లే అమలు చేయకుండా అట్లే ఉంది. ఇక తెలుగుదేశం పోలు వచ్చినాక అదే వాళ్ళు కూడా ఏమి దాన్ని పట్టించుకోలేదు. ఏంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే అసలే పట్టించుకోలేదు. అప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి అధ్యక్షను ఒక కమిటీ ఇచ్చారు. ఆ కమిటీ అమలు చేయాలన్నారు. ఏది అమలు చేయలేదు, తూతు మంత్రం లెక్క అయిపోయింది. ఇక ఇదంతా కాదు, సంపూర్ణంగా తెలంగాణ కావాలనేటువంటిది పెద్ద డిమాండ్ అనేది 96లో వచ్చింది. అప్పుడు మన వరంగల్ కూడా ఏంటంటే ముఖ్యంగా వరంగల్నే మొదలైంది అది. అంతకుముందు మారోజు వీరన్న జనశక్తి సంబంధించినటువంటి ఆ నాయకుడు ఆయనే దీన్ని తెలంగాణ కోసం ప్రత్యేకమైన ఒక డిక్లరేషన్ చేసిండు సూర్యాపేటలో. దాన్ని నేను అటెండ్ అయిన 96లో 97. అట్లనే ఇప్పుడు మావోయిస్టులు ఏం చేశారు, వాళ్ళు కూడా జనసభ అని పెట్టి వరంగల్లోనే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత అంతకంటే ముందే బెల్లి లలిత ఆమె అప్పుడు మంచి
గాయకురాలు ఉండేది. అది భువనగిరిలో పెద్ద మీటింగ్ పెట్టి జయశంకర్ సారు, నేను, అదే విధంగా ఆనాడు గద్దర్ గారు వచ్చిండ్రు, అనేక మంది కళాకారులు కూడా అంజన్న వీళ్ళందరూ వచ్చారు. తెలంగాణ రావడం తప్ప ఇంకే వేరే మార్గం లేదని అప్పుడు కూడా డిక్లరేషన్ చేశారు 96, 97లో. ఇట్లా ఒక ఉద్యమ రూపంలో ఉన్నటువంటి పార్టీలు కూడా దీనికి సమర్థించడం జరిగింది. తర్వాత మేము 99 దాకా కూడా ఇది ఇక్కడ బియ్యాల జనార్దను, నేను, తర్వాత ఇక్కడ ఈ గాదే ఇన్నయ్య గారు వీళ్ళందరూ మేము అప్పటికి తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించడం, చిన్న చిన్న సభలు పెట్టడం, ఉస్మానియాలు పెట్టడం, కాకతీయ యూనివర్సిటీలో పెట్టడం ఇంత జరిగింది. అంటే ఒక రాజకీయ ప్రక్రియ అనేది మళ్ళీ రావాలనేటువంటి లక్ష్యం ఉండే. అలా ముఖ్యంగా జయశంకర్ సార్ ఎన్నోసార్లు మేము అడిగినాం 99 పూర్వం, 2000 పూర్వం, ఏంటి సార్ ఇది మనం ఎంత చేసినా దీనికి కదలికలు వస్తలేవు, మరి ప్రజలలో మార్పు రావాల్సినంత రావడం లేదంటే, ఇవి బాగా వ్యాప్తి జరుగుతుంది కానీ మనం ఉద్యమ రూపం తీసుకురావాలంటే దానికి రాజకీయ శక్తి కావాలని ఆయన కూడా. సరే ఇంతలేమైంది, ఆ చంద్రబాబు మీద ఆయన ముఖ్యంగా ప్రణయ్ భాస్కర్ ఒక లెటర్ రాయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, కరెంటు ఉచిత కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని ఆయన లెటర్ పెట్టి, ఆ లెటర్కు ఆయన స్పందించి తెలంగాణ గురించి మాట్లాడేది లేదు, దీంట్లో మాట్లాడితే మాత్రం అసెంబ్లీలో తెలంగాణ వర్డ్ యూజ్ చేయొద్దని చంద్రబాబు క్లియర్ చేశారు. అయినా కానీ ఈ చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చంద్రశేఖరరావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. మొదటి టర్మ్లో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, ఆయన కూడా తెలంగాణ వాది కాదు అప్పుడు. కానీ ఎప్పుడైతే మంత్రి పదవి రెండవసారి ఇవ్వలేదో ఆయనకు కోపం వచ్చి ఆయన అలిగితే ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ అయితే దాంతో సాటిస్ఫై కాలే, నాకు ఇదేందుకు, నేను మంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ క్యాబినెట్ ఉంటేని నేను చాలా ఉపాయం చెప్పేటోని, నేను అన్ని రకాల పథకాల పేర్లు నేనే పెట్టిన, తెలుగుదేశం నాయకులందరికీ ట్రైనింగ్ నేను ఇచ్చిన, ఇంత సేవ చేస్తే నాకు క్యాబినెట్ ఇవ్వలేదని ఆయన అలిగి ఏం చేసిన మన చిన్న చిన్న పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చుకున్నాం. ఏమిటి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నాకు కూడా ఇష్టం లేదు ఇంట్లో ఉండడం, తెలుగుదేశంలో ఉండడం ఇష్టం లేదు, ప్రత్యేకంగా తెలంగాణ నిదానం కోసం కొట్లాడితేనే బాగుండంటే, నేను బియ్యాల జనార్దను, వి ప్రకాష్, తర్వాత బండి పుల్లయ్య, తర్వాత దేశం చిన్న మల్లయ్య, ఈ అప్పుడు సిపిఐ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, తర్వాత మా సురాచారి అందరం అడిగి చేరుకున్నాం. అప్పుడు ఎం నారాయణ రెడ్డి అని ఒక ఎంపీ, నిజామాబాద్ ఎంపీ, మాజీ ఎంపీ ఉండే, ఆయన గంగారెడ్డిని ఎమ్మెల్యే, ఆయన కూడా నిజామాబాద్ జిల్లా నుంచి, అట్లా కొంచెం అందరూ గొట్టె భూపతి గారు వీళ్ళంతా చేరుకుంటారు. కేసీఆర్ మోటివేట్ చేస్తే ఇక అంతా చాలా కాలం మేము 3-4 నెలలు కేసీఆర్ తోటి మాట్లాడడం. ఇప్పుడు అదే ఇప్పుడు ఉంది, ఇప్పుడు కాలు దెబ్బ తగిలినాక ఇంటికి పోతాను కదా, అది ఇంట్లో జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ వద్దకి ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎమ్మెల్యేలు కానీ ప్రొఫెసర్స్ కానీ అలాంగ్ విత్ జయశంకర్ గారితో కలిసి కేసీఆర్ని కలిసి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ రూపం తేవడం కోసం మీరు ప్రయత్నం చేశారు. కానీ సమాజంలో అందరూ చర్చించుకునే విషయాలలో కొంతమేరకు అనేక సార్లు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రశేఖరరావు గారికి విషయాన్ని డిస్కస్ చేసి మరి ఆయన ఒప్పించడం కోసం మీరు జయశంకర్ గారు అనేక సార్లు వారి ఇంటికి వెళ్ళారని తెలిసింది, నిజమే? వారి ఇంట్లో దాదాపు ఒక 6 నెలలు చర్చలు జరిగినాయి. ఆయన కూడా అనేక విషయాలలో డౌట్స్ ఉండేది, బయటకు రావాలా లేదా అనేటువంటి మీమాంసలు చాలా కాలం గడిపింది. అయితే ఇటు కేసీఆర్ ఏం చేసిందంటే, ఇటు పార్టీ పెడుతున్నానని చెప్పడం, అటు చంద్రబాబు తోటి బార్గెన్ చేయడం, నేను పోతానని. అయితే చంద్రబాబు ఏం చేశాక ఈయన చేస్తాడు, ఆయన పోతే ఏమవుతుంది అనుకుని ఏం చేసిండు, ఈయన ఇచ్చేటువంటి బెదిరింపులకు ఆయన లొంగలే. ఆ లొంగకపోయేసరికి ఇక ఆయన కూడా తెగేదాగినా ఏం చేసినా లాభం లేదని ఆఖరికి 2001లో పార్టీ పెడతానని నిర్ణయం చేసుకున్నాడు కదా. ఆ పార్టీ డయాస్ మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన కవర్ పట్టుకుని వచ్చింది, ఏది రాజీనామా చేస్తానని, ఏది డిప్యూటీ స్పీకర్ కును ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని కాగితం పట్టుకొచ్చిందని చూపించాడు. కానీ కాగితం చూపించలే, కొట్టి కవరే చూపించడం నాకు తర్వాత తెలుసు. అంటే అలా రెసిగ్నేషన్ లేదు, ఒట్టిదే చూపించి మళ్ళీ సాయంత్రం బెదిరించడానికి నేను రాజీనామా పంపిస్తానని చెప్పాడు, పంపలేదు. పంపక మళ్ళీ తెల్లారి కూడా అన్న బార్గెన్ చేసాడు, మళ్ళీ నేను పోతానంటే ఆయన బయటకు ఉపయోగం. అప్పుడు కొన్ని రోజులు చూసి మళ్ళీ రాజీనామా చేశాడు. యాక్చువల్లీ ఆయన బెదిరింపుడు మంత్రి పదవి ఇవ్వాలని కోసమా లేకుంటే ఏమైనా మనీ బార్గెనింగ్ చేయడం కోసం బెదిరించిందా? ఇక మనీ సంగతి తెలియదు కానీ మొత్తం వాళ్ళ పదవి రావడం కోసం మళ్ళీ ఏమైనా పిలుస్తాడు అనే ఉద్దేశంతో ఎక్కువ ఆయన బార్గెన్ చేసాడు. కానీ చంద్రబాబు వినలే. అక్కడ ఆయన కూడా స్ట్రబ్బర్న్ గా ఉండి ఏం చేసిందంటే, ఈయన హైలీ కరప్ట్ పర్సన్. అప్పుడే చెప్పారు, అప్పుడున్న మినిస్ట్రీ 1994, 95 నుంచి 99 వరకు ఉన్న మినిస్ట్రీలో
ద మోస్ట్ కరప్ట్ అనేది ఇద్దరు తెలియదు. ఉమ్. అలా ఆంధ్ర నుంచి ఒక ఆయనే, మన తెలంగాణ నుంచి ఈయనే. కానీ ఇద్దరిని డ్రాప్ చేసిండే, వీళ్ళిద్దరు అంటే కరెక్టర్ కాబట్టి డ్రాప్ చేస్తారు. చేసింది అది వాస్తవం. కానీ ఈయనకి ఏంటంటే నేను కీలకమైన వ్యక్తిని, పార్టీని బాగా ఎడ్యుకేట్ చేసిన చాలా దిక్కురాలు ఈయన ఇదే తీయటి మాటలు చెప్తారు కదా, అన్ని సామెతలు మాటలు కొత్త కొత్త పదాలు అవన్నీ కబుర్లు, అదే మనం ఏమంటారు దాన్ని గజకర్ణ గోకర్ణ వైద్యాలు నేర్చున్నాడు ఆయన. అవన్నీ చూసి కార్యకర్తలు కూడా నాయకులు కూడా చాలా గొప్పగా ఆయన ఎడ్యుకేట్ చేసిన అనేటువంటిది ఉండే. కాబట్టి నేను ఇంత సేవ చేసినాక కూడా నన్ను ఇట్లా చేసిన అనేది కోపం ఉన్నది. అందుకు తోడు ఇక్కడ మేము అందరం కూడా సపోర్ట్ చేయడం, ఆయనకు కూడా ఎంకరేజ్మెంట్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమం నిర్మాణం 2001లో తెలంగాణ ఉద్యమం సీరియస్ గా మొదలై మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చాలా ఉధృతంగా జరిగిన సందర్భంలో అనేక సార్లు తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ని కొనియాడిన కేసీఆర్ మరి ఆయన రాజకీయంగా అనేక సార్లు లోకసభకి రాజ్యసభకి పంపే అవకాశం ఉన్నా ఎందుకు పంపలేదు? అంటే మొదటి నుంచి కూడా ఇది మన ఈ కేసీఆర్ కు ఇన్నర్ ఏది ఆయనకు ఎజెండా అనేది, ఆయన ఇడన్ ఎజెండా ఏదే ఉంటది అనేది నేను అప్పటి నుంచే చూస్తున్నాను. ఆయనకి బయటి ఎజెండాను తెలంగాణ, ఇడన్ ఎజెండా ఏంటంటే ఆయన సొంత పనులు ఎలా చేసుకోవాలి, తన పొలిటికల్ గా డామినేషన్ ఎట్లా పెంచుకోవాలి, తన కుటుంబం నుంచి కూడా ఎట్లా పెంచుకోవాలనేది నేను మొదటి చూసిన. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2004 ఎన్నికలు దగ్గరకు వచ్చిన కొద్దీ పార్లమెంటును మన అసెంబ్లీ రెండు ఒకసారి జరిగినప్పుడు తనేమని బార్గెన్ చేసి దాదాపు 50 సీట్లే తీసుకున్నాడు. 50 సీట్లు తీసుకున్నప్పుడు అటు ఆ పార్లమెంట్ కూడా 6 సీట్లు ఇచ్చింది. 6 సీట్లు అయినాక ఏమైందంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఒకటి అది మసీద్ ఉన్నది, పెద్ద దర్గా, ఇది మహబూబ్ నగర్ రూట్ లో ఉంటది, నాకు గుర్తొత్తలేదు అది. ఆ మసీద్ దగ్గర పెద్ద దావత్ పెట్టింది, కొద్ది 20-30 గొర్రెలకు మోసి అక్కడ అందరికి చేసి ఆడది దర్గాకు పూజలు చేయించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జయశంకర్ గారికి నేను ఆనవకొండ పార్లమెంట్ సీటు జయశంకర్ గారికి అలాట్ చేస్తున్నాము ఈ 6 సీట్లలో అని చెప్పి డిక్లేర్ చేశారు. హిందువుల మొదటి పేజీలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ ఆనవకొండ అని పెద్ద ఎత్తున పడ్డారు. కానీ చివరికి వచ్చేసరికి ఎన్నికల దగ్గరకు వచ్చిన కొద్ది బీఫామ్ ఇచ్చే టైంకి వచ్చేసరికి ఏం చేసాడు, దాని వినోద్ కుమార్ గారికి ఇచ్చాడు. అట్లనే సరే నన్ను నేను ఎప్పుడు చెప్పుకోలే కానీ నాకు కూడా పాలకుర్తి ఇస్తానన్నారు, రమ్మన్నారు, బీఫామ్ ఇస్తారని రమ్మన్నారు. ఆడిపోయే వరకు దుగ్గాల శ్రీనివాసరావుకు ఇచ్చేసారు. ఇక నేను కూడా పెద్ద ఫీల్ కాలేదు, ఎందుకంటే నాకు తెలంగాణ ముఖ్యము, ఏదో నాకు సీట్ కావాలి అని నేను ఈ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేయలేదు. కానీ నాకు కూడా ఇస్తానని చెప్పారు. కానీ ఎక్కడైతే ఆయనకు బేరం కుదిరినట్లది ఆ బేరం కుదరంగానే ఏం చేసాడు, నన్ను పక్కకు పెట్టేసాడు. అది పోయి కాంట్రాక్టర్లకు ఇచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చిండు. అట్లే వినోద్ కుమార్కి ఇచ్చిండు. ఇచ్చినాక ఎలక్షన్స్ కూడా మేమందరం పార్టిసిపేట్ చేసిన. అప్పుడే అదే సందర్భంలో మేము తెలంగాణ ఉద్యమకారుల విద్యావంతుల వేదిక ప్రారంభించి వరంగల్ నుంచే స్టార్ట్ చేసినాం. దానికి కావాల్సిన 3-4 లక్షల రూపాయలు కూడా మొబిలైజ్ చేసుకొని అప్పుడున్నటువంటి న్యూస్ పేపర్లలో మొత్తం అన్ని ఎడిషన్లలో మేము తెలంగాణ విద్యావంతుల వేదిక తరపు నుంచి టీఆర్ఎస్ క్యాండిడేట్స్ కు ఓటేయాలని జయశంకర్ సార్ ఆధ్వర్యంలో కోదండ రామ్ సారు, నేను వీళ్ళందరం కలిసి మా పేర్లలో పెట్టి మేము పబ్లిష్ చేసి సపోర్ట్ చేసినాం విద్యావంతుల వేదిక తరపు నుంచి. ఇట్లా అయినాక ఏమైందంటే ఎన్నికల ఫలితాలు రాకముందే తాను ఏం చేసిండు, జయశంకర్ సార్ ఎట్లాగా అలిగిండు, ఆయన ఎంపీ సీటీ లేదని అవమానపడతాడు అని ఆయనకు తెలిసింది. ఈయన కూడా ఎటు పోకుండా ఆయన ఇక్కడే ఉండిపోయిండు, హైదరాబాద్ పోలేదు, కేసీఆర్ ఇంటికి పోలేదు. ఇక ఎన్నికల దాకా తిరిగిండు. కానీ ఎట్లయినా ఇది ఇంట్లో మోసం చేసింది అనుకున్నాడు, బాధపడ్డాడు, అవమానపడ్డాడు. కాబట్టి ఆయనే ఇక్కడే ఉండి మాతోటి ఏం చెప్పిందంటే, అరే ఈయన కేంద్రంలో జాయిన్ అవుతాడు, ఇక్కడ కూడా రాజశేఖర్ దాంట్లో జాయిన్ అవుతాడు, ఇద్దరు రెండిట్లో జాయిన్ అయితే ఇక మనకు తెలంగాణ రాదు, వాళ్ళకి చెన్నారెడ్డి లెక్కనే ఈయన చేస్తాడు, దీన్ని అడ్డుకట్ట వేయాలని నాతో అన్నాడు. నన్ను, సీతారామరావును, పాపిరెడ్డిని, అదే సదానందాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరినీ పిలిపించుకొని మాట్లాడాడు. అట్లాడి మీరు దీన్ని ఆపాలండి, మనం హైదరాబాద్ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి, ఒకటి వార్నింగ్ ఇవ్వాలి, ఏమని అక్కడ ఇక్కడ జాయిన్ కావద్దు, ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సపరేట్ గా ఉండాల్సిందే, ఎంపీలు సపరేట్ గా ఉండాల్సిందే అంటే అది తెలుసుకున్నవాడు ఏం చేసాడు, ఇక మేము మీటింగ్ పెట్టక ముందే డైరెక్ట్ గా దెవలకి చెప్పకుండా వరంగల్కి వచ్చేసాడు. మామూలుగా కూడా పిలిచాడు, జయశంకర్ సార్ ఇంట్లో కూర్చున్నాం. వచ్చి డైరెక్ట్ గా 2-3 సార్లు పడ్డాడు కాళ్ళ మీద, సార్ కాళ్ళ మీద పడగానే కాళ్ళ మీద పడ్డాడు. మా ముందు ఇట్లా కూర్చున్నాగా మొత్తం రాగానే పడ్డాడు, మళ్ళీ పోయేటప్పుడు కూడా కాళ్ళ మీద పడ్డాడు. అయితే ఆయన బతిలాడుకున్నాడు, అయ్యే సార్ నేను అట్లా కాదు, నేను మనకు 6 సీట్ల గారు వెళ్తాను ఎంపీలు,
అటు వాళ్ళకు కూడా తక్కువ పడతానే యూపీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇక అలా మనం ఉంటేనే తెలంగాణ వస్తుంది, లేకపోతే రాదు అంటే అట్లా కాదండి. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అవును, రోజు సోనియా గాంధీని చూడొచ్చు మనం. సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే నేను మినిస్టర్ అయితే, అట్లా నరేంద్ర గారికి మినిస్టర్ ఇస్తే ఇద్దరం కలిసి రోజు అదే జోరీగా చేసినట్టు చేస్తాం అని ఆయన మెప్పించాడు. మెప్పించి సార్ ఇక మీకు ఏది లేదు కానీ రాజ్యసభ మీదే సార్, అక్కడ మనకి ఎందుకంటే ఇప్పుడు 48 పోటీ చేసినాం మనం, దగ్గర దగ్గర మనం కూడా మొత్తం వెళ్తాం, అలా మనకే మొదటి రాజ్యసభ సీట్ వస్తుంది, అట్లా మీకే ఇస్తాం సార్ అని ఒప్పుకున్నాడు. సార్ ఖుషి అయింది. మళ్ళీ మేము పెట్టాలన్న మీటింగ్ దాన్ని పోస్ట్పోన్ చేయించాం. ఏది అక్కడ ఇక్కడ జాయిన్ కావద్దు అని ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి, మీటింగ్ పెట్టాలనుకునే దాన్ని సార్ కూడా ఏం చేసినాడు, తృప్తి పడి దాన్ని పోస్ట్పోన్ చేసిన. వద్దులే ఎందుకులే తీరా చూసే వరకు ఏమైంది, రాజ్యసభ సీటు సిపిఎం వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. మధు అని ఒక ఆయనే ఉంది, మధుకి ఇచ్చేసి అది కూడా పోయింది. మళ్ళీ అక్కడ రాజ్యసభ పోయినాక సార్కి ఏం చెప్పిండంటే నీకు ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఇస్తాను. ప్లానింగ్ కమిషన్ మెంబర్ అంటే మామూలుగా అది కూడా అది సెంట్రల్ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. అది కూడా ఏం చేశారు, మళ్ళీ అది కూడా ఇవ్వలేదు. ఇక ఆఖరికి ఆయన ఆ రకంగా అనేక రకాల అవమానపడ్డాడు. ఆయనకు లక్ష్యం ఏంది, తెలంగాణ లక్ష్యం కాబట్టి, అధికారం లక్ష్యమేనో లేకపోతే పదవులు రావాలనో లేకపోతే సంపాదన కావాలో, ఆయన ఎప్పుడు నిస్వార్థపరుడు కాబట్టి ఆయన అన్నిటి భరించడు. కేవలం తెలంగాణ కోసం ఆయనకు వచ్చినటువంటి రకరకాల అవమానాలను కూడా భరించి చివరి వరకు కూడా దాని బ్రతికినంత కాలం తెలంగాణ కోసమే బతికింది. ఆంధ్ర పాలకుల చేతిలో నలిగిపోయిన తెలంగాణను, ఇక్కడున్న విద్యార్థి లోకాన్ని విద్యా ఉద్యోగ రంగాలలో నిధులు నియామకాలలో అభివృద్ధి చెందాలని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆఖరికి జాతిపిత అని పొగిడిన జయశంకర్ సార్ని కూడా మోసమే చేశారు. సో తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ దళితుడిని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. మరి తెలంగాణ ఉద్యమం కోసం సబ్బండ వర్గాలు ఆఖరికి బండ్లు కొట్టుకొని బతికే అందరు ప్రజలు జాకుల పేరిట రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు, సాంఘిక సామాజిక ఆర్థిక పరంగా అభివృద్ధి అవుతామని. మరి వాళ్ళ పట్ల వాళ్ళ ఆలోచనలకు కేసీఆర్ దగ్గర విలువ లేదా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనకి ఈ విషయాన్ని చేర్చలేదా? ఎందుకు వాళ్ళని ఇప్పటికీ నెగ్లిజెన్స్ లో చూస్తాడు కేసీఆర్? తన యొక్క ఉద్దేశం ఏమిటి అసలు వీళ్ళపైన? అంటే కేసీఆర్ స్వభావమే మొదటి నుంచి కూడా ఒక రాజరికపు, ఒక నియంతృత్వ పోకడ, తర్వాత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం అనేది స్పష్టంగా మనం గత 20 ఏళ్ళ యొక్క చరిత్ర తెలుస్తున్నారు. ఎందుకంటే ఆయన అల్లుడు ఎమ్మెల్యే కాకముందే మీకు అక్కడ ఆయనకు మినిస్ట్రీ ఇప్పించిండు. 6 మినిస్టర్లు జాయిన్ అయ్యారు ఏది రాజశేఖర రెడ్డి పీరియడ్లో. అందులో 6 మినిస్టర్లు అసలు ఆయన అప్పుడు ఈ బీసీలు ఎమ్మెల్యేలు అయితే కూడా వాళ్ళకి ఇవ్వకుండా కేవలం తన అల్లుడికి ఇప్పించుకున్నాడు. ఆయన అప్పుడు యూత్ అఫేర్స్ మినిస్టర్ అది ఉండే కదా రాజశేఖర పీరియడ్లో. అవి అక్కడి నుంచి చూద్దాం మనం. అట్లనే ఆ తర్వాత కూడా ఏం జరిగింది, ఇక్కడ జయశంకర్ సార్కి ఇచ్చే సీట్లు తన సొంత బంధువుకు వినోద్ కుమార్కి ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ అయిన మన దుగ్గ్యాల శ్రీనివాసరావుకి ఇచ్చుకున్నాడు. అంటే అప్పుడు బంధు ప్రీతి అనేది, కుల ప్రీతి అనేది అక్కడి నుంచే మొదలై మీకు అట్లనే రెండు జిల్లా పరిషత్తులకు గెలిచినాం మనం అప్పుడు 2004-05 ఎన్నికలలో. ఆ రెండిట్లో కూడా ఒకటి రాజేశ్వరరావు అని కరీంనగర్లో ఇచ్చుకున్నాడు వాళ్ళ బంధువు, ఇంకొకటేమో రెడ్డి సభ మన ఏది సంతోష్ రెడ్డి గారికి ఇచ్చింది. అట్లా ఆయన ఎప్పుడు కూడా దళితుల పట్ల బీసీల పట్ల అనేది ఆయన ఎప్పుడు కూడా ప్రేమ లేదు. ఎంతసేపు ఆయన ఉపన్యాసంతో రకరకాల జిమ్మిక్కులతోటి ప్రజలను ఆకర్షించడం తప్ప ఎప్పుడు కూడా ఆయన దళిత బహుజనులందరినీ కూడా ఒక కాళ్ళ రాయేసేటువంటి పద్ధతి, వీళ్ళందరూ కూడా మన దగ్గర బానిసలుగా బతకాలనేటువంటి పద్ధతిని మొదటి నుంచి అమలు చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఇది కొత్త ఏం కాదు ఆయన చేయడం. కాబట్టి ఏం చేసిన మనం ఈ 10 సంవత్సరాల పాలనలో కూడా అదే అమలు చేసింది. ఆయన దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానని 100 సార్లు అన్నాడు, లేదా మెడకాయ మీద తలకాయ ఉండదని చెప్పిండు. అట్లాంటిది తాను ముఖ్యమంత్రి వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేసారు. వాళ్ళే ఎవరు ఆయనకు యాక్సెప్ట్ చేసిరట మొత్తం దళితులందరూ వచ్చి, అయ్యా సార్ మా నుంచి కాదు, ఇక మేము మాకు ఏ మాత్రం ఆలోచన లేదు, మేము ఆలోచన పరులేవు కాదు, మేము ఎప్పుడు అని చెప్పి ఈయనకేమన్నా ఎండార్స్మెంట్ చేసిండ్రా? ఆయనే మోసం చేసి తీసుకున్నాక అందరూ ఒప్పుకున్నారు కదా అనేటువంటి పద్ధతి చెప్పిండు. పోనీ అది కాదు, ఇలా మినిస్ట్రీలు అయ్యాలి కాంగ్రెస్ వాళ్ళు పాపం 2 మినిస్ట్రీలు ఇచ్చిండ్రు. మరి ఈయన ఒక్క మినిస్ట్రీ ఇచ్చి ఒకసారి మా వాళ్ళకోసారి మా వాళ్ళకోసారి, వీళ్ళకిస్తే వాళ్ళకి లేదు, వాళ్ళకిస్తే వీళ్ళకి లేదు, ఆ రకంగా అట్లా కూడా అవమానం చేసాడు కదా. కాబట్టి ఆయన మినిస్టర్ల మొత్తము 4 మినిస్టర్లు ఒకటే తన సామాజిక వర్గం తన కుటుంబాన్ని పెట్టుకున్నాడు. ఈ దేశంలో ఎక్కడన్నా వారి కుటుంబంలో 4 క్యాబినెట్ మినిస్టర్లను
కుటుంబ సభ్యులను పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి వాడు కేసీఆరే. అట్లనే తన బంధువర్గం అంతా కూడా దాదాపు ఏది పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, R&B డిపార్ట్మెంట్లో, టూరిజం డిపార్ట్మెంట్లో, అనేక రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి వాళ్ళను 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళు ఉన్న అందరినీ తీసుకొచ్చి వాళ్లకు నెలకు లక్షల రూపాయల జీతాలు ఇచ్చి ఈ 10 ఏళ్ళు దాదిండు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆధిపత్యం, ఒక బంధువర్గాన్ని పెట్టుకొని ఆధిపత్య రాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రజలని ఇయాల బిచ్చగాలుగా చేసి ఏమైనా పథకాలు అది అమలు కాని పథకాలు చూపించుకుంటూ నడిపిండు. కాబట్టి ఆయనకున్నటువంటి వివక్ష, కుల వివక్ష అనేది ఒక రకంగా చెప్పాలంటే మనం ఏమంటాము ఇప్పుడు ఈ మతము కులము పాటించేటువంటి విధానం ఏదైతే ఉందో మనువాద విధానం 100% కేసీఆర్ మనువాదము అమలు చేసినటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పరిపాలనలో కానీ, తెలంగాణ మూవ్మెంట్లో చేసినా కానీ, నామినేటెడ్ పదవులు ఇచ్చినా కానీ, చట్టసభలలో ఇచ్చినా కానీ, లేదా మన మంత్రివర్గంలో చేసినా కానీ, లేదా డబ్బు ఏదైతే బడ్జెట్ నిధులను కేటాయింపులో కానీ వివక్ష SC, ST, BC మైనార్టీలకు బద్ద వ్యతిరేకమైనటువంటి విధానాలను అమలుపరిచిండు. అలా మనువాద విధానాన్ని ఆయన చాలా 100% అమలు చేసినటువంటి వ్యక్తులలో ఆయన ఒకడు. తెలంగాణ అనే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత చైతన్యవంతమైన ప్రాంతంగా, సమాజంలో చైతన్యవంతమైన ప్రాంతంగా అనుకుంటారు తెలంగాణలో. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుకొన్న వరకు, తెలంగాణ రాష్ట్రం సపరేట్ వచ్చేంత వరకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కవులను, కళాకారులను అందరూ తెలంగాణ కోసము కేసీఆర్ పడుతున్న యొక్క మంచి చెడును చూశారు. కానీ ఆయన ఏదైతే ఈ ప్రాంతానికి చేస్తున్న మోసాన్ని గమనించలేదంటారు సార్? గమనించిండ్రు వాస్తవంగా. అది జయశంకర్ సార్ కూడా అన్నాడు, ఇది చాలా నమ్మదగిన వ్యక్తి కాదు, మళ్ళీ ఈ తెలంగాణ అనేది భౌగోళిక తెలంగాణ వస్తుంది, దొర రాజ్యం వస్తుంది అని ఆయన చెప్పిండు. శ్రీకృష్ణ కూడా చెప్పిండు, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా చెప్పిండు. కానీ ఒకటి ఏంటంటే మనకు తెలంగాణ అనేది వస్తే ముందు అందరు ఏమనుకున్నా నౌకర్లు దొరుకుతాయి, ఈ ఆంధ్రోల్లో 5-6 లక్షల మంది ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఖాళీగా ఉన్నాయో 2-3 లక్షలు, 7-5-6 లక్షల ఉద్యోగాలు వస్తాయని అందరు భావించినాం. అట్లనే ఇంకోటి ఏమైందంటే నీళ్లు అంటే మొత్తం తెలంగాణ జిల్లాలకు వస్తాయి, కింది నుంచి ఇటు గోదావరి పోతుంది, పైనుంచి కృష్ణా పోతుంది, నీళ్ళు అనుభవించేది ఉంటే మొత్తం సస్యశ్యామలం అవుతుందని. లేదా నిధులు, హైదరాబాద్ నీళ్లు దాదాపు రాష్ట్ర బడ్జెట్ లోనే దాదాపు 40%, 50% ఉంటాయి, అవన్నీ కూడా తెలంగాణకు ఉపయోగపడతాయి అనేటువంటి అది ఒకటి చెప్పడం జరిగింది. అదే విధంగా స్వయం పాలన అంటే ఇప్పుడు ఆంధ్రలో వివక్షత అంటే వాళ్ళు ఏమున్నదో అందరూ వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు, ఎప్పటికి వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళు నిధులు కేటాయింపులు కానీ, ఏ రకమైనటువంటి నామినేటెడ్ పోస్టులలో కానీ, మంత్రి పదవులలో కానీ ఒక వివక్ష చూపిస్తున్నారు అనేటువంటి ఏది ఒక దాన్ని ఏమంటాం మనం, వలస పాలన లెక్క జరిగింది కదా. తెలంగాణ వస్తే ఇట్లయిద్దని సబ్బన్న జాతికి ఒక ఏ రకమైనటువంటి ఒక విశ్వాసం అన్నమాట, గట్టి విశ్వాసం. తెలంగాణ వస్తే ఇన్ని రకాల బెనిఫిట్స్ అవుతాయి మనకు, వ్యవసాయం పట్ల కానీ, ఉపాధి ఉద్యోగాల విషయంలో కానీ, స్వయం పాలన విషయంలో కానీ, ఆత్మగౌరవం విషయంలో కానీ, ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి సెంటిమెంట్ బాగా డెవలప్ చేసినాం మనం. ఏది మేధావులు అంతా కలిసి 2 యూనివర్సిటీలలో ఉన్నట్టు మేధావులు, చాలా మంది కవులు, కళాకారులు మీరు అన్నట్టుగా, రచయితలు అందరు కూడా ఏకమైన మనం ఏదైతే తెలంగాణ కోసము ఇది సాయుధ పోరాటానికి ఎట్లయితే మొదలు పెట్టిండ్రో అట్లా ఇది కూడా అట్లా జరిగింది. కాబట్టి చైతన్యం ఉన్నది, కానీ విశ్వాసంతో చైతన్యం అనేది పరుగున పడిపోయింది. అరే ఆయన చేస్తాడు మంచిగా చేస్తాడు, ఎన్ని మంచి ముచ్చలు చెప్పిండు కదా అని అనుకున్నారు. కానీ ఇంత ద్రోహం చేస్తాడని, ఇంత దోపిడీ చేస్తాడని, ఇన్ని రకాల ప్రజలను మోసం చేస్తాడనేటువంటిది ప్రజలు ఊహించలేకపోయింది. ఎందుకంటే సెంటిమెంట్ మాటున ఈ 10 ఏళ్ళు కూడా సెంటిమెంట్ తోటే నడిచింది. కాబట్టి ఆయన ఊహించలేనటువంటి దెబ్బ ఎందుకు జరిగింది అంటే చైతన్యమైన తెలంగాణ ప్రజలు ఇలా గత ఏడాది నుంచి కూడా కనిపించలేదు. ఆయన పోతానని అనుకోలేదు, ఆయన ఓడిపోతానని ఎప్పుడు ఊహించలేదు. ఆయన మళ్ళా 10 ఏళ్ళు దాకుంటాం, 20 ఏళ్ళు దాకుంటాం, స్వాదృశ్య పాలన ఉంటది, నా కొడుకు అవుతాడు, నా అల్లుడు, నా మనవడు అవుతాడు, నా అల్లుడు అవుతాడు, ఎల్లకాలం ఈ సామ్రాజ్యం రాచకొండ సామ్రాజ్యం లెక్క. రాచకొండ అంటే అదే, వెనకట వెలమలు పరిపాలించిన దాన్ని రాచకొండ సామ్రాజ్యం అంటారు. అందుకే కదా హైదరాబాద్ లో ఒకటి రాచకొండ కమిషనరేటే పెట్టిండు. అంటే ఆయనకు ఒకటి ఉంటుంది అన్నమాట, ఇడెన్ ఎజెండా. ఏది ఇది ఒక వెలమ రాజ్యం ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఒక మన వంశపారంపర్య రాజ్యం ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ
ప్రజలలో ఎన్నో రకాల ఉద్యమాలు చేసినటువంటి దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది ఉద్యమాల దీనికి. సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమే కావచ్చు, నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, అస్తిత్వ ఉద్యమాలన్నీ జరిగినాయి కదా. కాబట్టి చైతన్యం ఉన్న ప్రజలు ఒక టైం చూసారు, దెబ్బకొట్టారు. కాబట్టి తెలంగాణ ప్రజల్లో చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం చేయబట్టే ఇవాళ లిబరేట్ అయిన మనం. వలస పాలనలో తెలంగాణ జనం అవస్థలు పడుతున్నారని పోరాటం చూసి తెచ్చుకున్న తెలంగాణలో మరి వాళ్ళ కుటుంబమే మొత్తము తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కానీ తెలంగాణలో ఉన్న అధికారాన్ని అనుభవిస్తుంటే చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎందుకు కేసీఆర్ని వ్యతిరేకించలేకపోయారు? అంటే ఇక్కడ తెలంగాణలో జరిగింది దోపిడీ, అవినీతి రెండు జరిగినాయి. అయితే ఆయన చేసింది ఏంటంటే ఆయనతోటి ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించింది. ఆ కుటుంబం పెద్ద ఎత్తున దోపిడీ చేసింది. ఆయన దగ్గర ఉన్న బంధువర్గం కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేసిండ్రు. అందులో ఇన్వాల్వ్ అయిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత అధికారులు కూడా ఆయనకైతే ఎవరైతే హైలీ కరప్ట్ ఉంటారో వాళ్ళందరినీ దగ్గర తీసుకున్నారు. ఎవరైతే కరప్ట్ ఉంటారో వాళ్ళనే కీలకమైన స్థానాలలో పెట్టేసిండ్రు. ఇది ఒక రకమైన ఏంటంటే ఒక అణిచివేత, పోలీసును, రెవెన్యూను, ఆ తర్వాత ఈ రెండు సెక్షన్లను చాలా దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారులు మీరు చూడండి, ఆయన వెంకటరామరెడ్డి 100,000 ఎకరాలను ఆ కుటుంబానికి దారదత్తం చేయడం, ఆయన కూడా సొంతం చేసుకోవడానికి ఆయన ఉపయోగపడ్డాడు. ఇట్లా సివిల్ సర్వీసెస్ లో పనిచేసినటువంటి ఈ కన్వర్టెడ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్ లను యూజ్ చేసుకొని వాళ్ళతోటి అవినీతిని, దోపిడిని అమలు చేసినాం. మీకు మండల స్థాయిలో కూడా ఈవెన్ మీకు ఆ మన రిజిస్ట్రేషన్ లో ఉండే సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, తర్వాత ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎవరైతే కాన్ఫర్డ్ గ్రూప్ 1 సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది నెరి ఐఏఎస్ వాళ్ళు చేయలే కానీ ఇక్కడ గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను కీలకమైన స్థానాల్లో పెట్టడం, వాళ్ళ ద్వారా మొత్తం చేయాలి. కాబట్టి సిస్టమ్ అంతా ఒక రజాకారుల వ్యవస్థ ఎట్లయితే నవాబు పాలనలో ఏ విధంగా జమీందారులు, జాగీర్దారులు, వతందారులు, పట్వార్లు, పటేన్లు వీళ్ళందరూ ఒకటే సిస్టమ్ కదా, దోపిడీ చేసే వ్యవస్థ. కాబట్టి ఆయన కూడా దోపిడీ చేసే వ్యవస్థను బాగా డెవలప్ చేసుకున్నారు. ఇవాళ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా దోపిడీ వ్యవస్థలో ప్రధాన భాగస్వామ్యం చేశారు. కాబట్టి ప్రజలు ఒక రకంగా తెలిసినప్పటికి కూడా దాన్ని మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈసారి ఎన్నికలు దగ్గరకు వచ్చిన కొద్దీ ఏదో చైతన్యం కావడం ఒకటి, వాళ్ళు కూడా కొంత ఇది కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు ఏడాది నుంచి. కాబట్టి ప్రజలు మాట్లాడుకున్నారు, ప్రజలు మౌతు వ్యాప్తి జరిగింది. ప్రచారం అనేది మౌత్ టు మౌత్ జరిగినటువంటి ప్రచారమే. నీకు ప్రతి తండాలకు పోయింది, గూడెలకు పోయింది, అన్ని చిన్న చిన్న గ్రామాలలో కూడా కేసీఆర్ను ఓడించాలనేటువంటి లక్ష్యంతో ప్రజలు నిర్ణయం చేసుకుని ఉన్నారు. కాబట్టి అణిచివేత నుండి గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చారో ఆ ఫ్రీడమ్ నుంచే మొదలైంది. కాబట్టి వీళ్ళందరూ ఈవెన్ 2018లో కూడా కేసీఆర్ ఓడిపోయేటోడే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పిదాలకు, మహాకూటమి చేసిన తప్పిదాలకు, వాళ్ళు చేసిన పొరపాట్లకు వీళ్ళు గెలిచి బయటపడ్డారు. కానీ అప్పుడే ప్రజలు సిద్ధమయ్యారు ఈయన ఓడిస్తానికి. కానీ ఆయన డబ్బుతో బయటపడ్డాడు, వీళ్ళు తప్పిదాలతోటి వెనకపోయారు. సరే, ఇప్పుడు తెలంగాణ కోసం అఫీషియల్ గా 1200 మంది తెలంగాణ అమరవీరులను రికార్డు చెప్తుంది ప్రభుత్వము. కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు అసలు తెలంగాణ ఉద్యమానికి తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టిన శ్రీకాంతాచారి కుటుంబం తన తల్లికి ప్రత్యక్ష ఎలక్షన్ లో టికెట్ ఇచ్చి ఓడించిన కేసీఆర్ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు బిడ్డ ఓడిపోగానేమో ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ అలాంటి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి ఎమ్మెల్సీగా కానీ లేకుంటే రాజ్యసభ కానీ ఒక అవకాశం ఇవ్వడానికి కేసీఆర్ కు ఉన్న ఆటంకం ఏంటి సార్? ఆయనకు ఉన్న ఆటంకం ఏంటంటే వాళ్ళు బీసీ, అంటే బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఒక 2 మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు పివి నరసింహారావుకును ఆయనకును ఈ టిఆర్ఎస్ మూవ్మెంట్ కి ఏం సంబంధం లేదు కదా, తెలంగాణ మూవ్మెంట్ కి ఏం సంబంధం లేదు. ఆయనకైనా అవసరం కోసం ఏం చేసిండు, ఆయన బిడ్డ తీసుకొచ్చి ఎమ్మెల్సీ నిలబెట్టి గెలిపించాడు. మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ మూవ్మెంట్ కంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఆయన రాజకీయ లబ్ధి రావడం కోసం ఏదో పీవీని ఉపయోగించుకోవడం, తన పాపులారిటీ తగ్గుతుంది కాబట్టి పీవీని ఉపయోగించుకోవడం, ఒక వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాలని వాళ్ళని చేసింది. పాడి కౌశిక్ రెడ్డి అంటే వాడు ఒక రోగ్ అనేది, ఒక సైకో అనే విధానం చూస్తూనే ఉన్నాం రోజు వాటి శాస్త్రాలు. మరి అలాంటి దగ్గర తీసుకొని గవర్నర్ కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఆమె రిజెక్ట్ చేసింది. అయినా ఊకోవాలి కదా, లేదని పట్టింపుతో ఏం చేసిండు, అహంకారంతో ఆయన ఎమ్మెల్యే కేటగిరీలు ఇచ్చేసిండు.
మరి ఆడికాశిక రెడ్డికి ఇవ్వచ్చు కదా నువ్వు, రెండోసారి ఎమ్మెల్సీ కూడా మళ్ళీ పెట్టావు కదా. అంటే ఏ కారణంతో ఆయనకు పెట్టిండి అంటే కేవలం వాళ్ళు అంత లక్ష్యంతో పెట్టిండు. కానీ అదే మరి శ్రీకాంతాచారి తల్లికి మరి ఒకసారి ఏదో ఇచ్చిన టికెట్ మన గద్దర్ గోపిడ కనుక కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఓడిపోయింది కావచ్చు. అట్లనే వాళ్ళకి ఎబిలిటీ లేక, ప్రచారం చేయలేక, ప్రజలలోకి పోలేక, కొత్తగా రాజకీయాలు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేక ఆమె ఓడిపోయింది అనుకో. మరి ఆమె ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, పాడికాశ్వర రెడ్డికి ఇచ్చేది ఆమెకి ఇస్తా అంటే వాళ్ళు అడ్డం తిరిగిద్దా. కాబట్టి ఆయనకు ప్రజలలో ముఖ్యంగా ఈ 90% ప్రజలంటే ఆయనకి ఎక్కడా గిట్లు లేదు, ఎప్పుడు ఆయన సహించలేదు. ఇప్పుడు మత్స్యంచారి ఒకసారి స్పీకర్ అయ్యిండు, అయినాక మళ్ళా ఆయన పక్కకు పెడితే ఆయన దగ్గర గెలిచిన ఎమ్మెల్యే తీసుకొచ్చి నీ దాంట్లో కలుపుకుంటాం. అట్లనే కానీ అదే కవిత ఓడిపోయింది, మళ్ళీ ఆయనకు పదవి ఇచ్చిండు కదా. వినోదరావు ఓడిపోయిండు కదా, మళ్ళీ ఆయనకు పదవి ఇచ్చినావు కదా. అంటే తన సామాజిక వర్గం ఓడిపోయినా కానీ వాళ్ళకి పదవులు ఇస్తావు, కానీ ఇతర సామాజిక వర్గం ఒకసారి ఓడిపోతే వాళ్ళు పనికిరారు. ఏమన్నట్టు అంటే ఆయనకు ఉన్నటువంటి స్వభావం అనమాట అది. ఏంటంటే మనం రూలింగ్ క్లాసు, వాళ్ళు పాలితులు, మేము పాలించే వాళ్ళం, వాళ్ళ ప్రజలంతా పాలితులు అనేటువంటి ఆయనకు ఒక సామాజిక దృక్పథం కానీ, ఒక ప్రజాస్వామ్య విలువలు కానీ, ఒక మానవ విలువలు కానీ లేనటువంటి మనిషి ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆరే. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు ఆంధ్ర వలస పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోయిన తెలంగాణని అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి 1200 మంది ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ యొక్క ఐకాన్ అయిన ఇందిరాగాంధీని నిన్న ప్రచారంలో జరిగిన ప్రతి సభలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది, కమ్మ చీకట, లేకుంటే ఎమర్జెన్సీనా, లేకుంటే తిండి లేకపోవడమా, గూడు లేకపోవడమా, లేకుంటే జీవితం లేకుండా చేయడమా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది అని చెప్పి ఎగతాళిగా మాట్లాడారు కదా కేసీఆర్. ఏంటి సార్ అనే ధైర్యం ఏంటిది? ఇందిరాగాంధీ పథకాలు ఇప్పటికీ అనేక గ్రామాలలో ఇందిరాగాంధీ పేరు చెప్తే అంతో ఎంతో ఆ ఇంట్లో ఎప్పుడో కనబడుతున్నాయి, అప్పటి నుంచి ఇప్పుడు కట్టిన ఇల్లు లేవు, ఈయన కొత్త కట్టించిన ఇల్లు లేదు. మరి ఏ ఉద్దేశంతో ఇందిరాగాంధీని ఆమెను కౌంటర్ చేసి ఉంటాడు? ఆయనకు ఈ 3వసారి ఎన్నికలలో రావడానికి పథకాల పేరు చెప్తే ఎవరు నమ్మేటట్లు లేరు. ఇక అన్ని పథకాలన్నీ పెట్టిండు, కానీ దాదాపు 1000 కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చిండు. ఇచ్చినా కానీ ఆయనకు ప్రజలలో స్పందన కనిపిస్తలేదు. కాబట్టి ఆయన విధి లేక ఏం చేసిందంటే అదేదో ఎమర్జెన్సీ పెట్టిందనో, లేకపోతే ఆమె చీకటి రాజ్యమనో, లేకపోతే వీళ్ళు కరెంటు 3 గంటలు కూడా ఇయ్యరనో, రకరకాలుగా వీళ్ళు కొట్లాడుకుంటారు, 6 ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇది ఎన్ని చెప్పినా కానీ ప్రజలు అయితే అసలు వినలేదు. ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీ సరే కాంగ్రెస్ ఫ్యామిలీ రూలింగ్ అంటారు, కానీ ఒక కేసీఆర్ ఫ్యామిలీ రూలింగ్ కును కాంగ్రెస్ ఫ్యామిలీ రూలింగ్ కు ఏమైనా కంపారిజన్ ఉన్నదా దానికి దీనికి? అలా ఆమె ప్రధానమంత్రి అవకాశం వస్తే కూడా తీసుకోలే వాళ్ళు. అట్లనే ఆ అబ్బాయి కూడా అంతే, ప్రధానమంత్రి అవకాశం వస్తే కూడా తీసుకోలేదు రాహుల్ గాంధీ. వాళ్ళు కొంత దేశం సమగ్రత కోసమై త్యాగాలు చేసిన కుటుంబంలో వాళ్ళు 3 వరుసగా అట్లే పోయారు కదా. నెహ్రూ అంటే చైనా యుద్ధం సందర్భంలో చనిపోయింది ఆయన. ఏంటంటే అవమానానికి గురైన పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు ఆ అవమానం జరిగింది అనేది ఆయన కాదు, ఇది నెహ్రూ చనిపోయింది చైనా యుద్ధం తర్వాతనే చనిపోయింది. ఆ తర్వాత ఏంది ఇందిరాగాంధీ కూడా సరే ఖలిస్తాను సపరేట్ అయ్యే దాని గురించి ఆమె పోయేది ఎదురు తిరగడం ద్వారా అణచివేయడం ద్వారా ఆమె చనిపోయింది. ఆయన కూడా అంతే, శ్రీలంక సమస్యతో ఆయన చనిపోయింది కదా. కాబట్టి ఆ ఫ్యామిలీ చేసిన త్యాగాలు ప్రజలకు తెలుసు. తర్వాత ఆ ఫ్యామిలీ చేసే సీలింగ్, అది ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి పెట్టారు. తర్వాత పేదవాళ్లకు అన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టిందే ఇందిరాగాంధీ. అదే రకంగా ఇలా దళితులకు ఎన్ని ఇండ్లు ఇంతో అంతో ఇండ్లు కనిపిస్తున్నాయంటే వాళ్ళు చేసినాయి. దళితులకు ఆ రోజులలో 150 గజాలు 200 గజాల భూములు ఇచ్చి జాగాలు ఇచ్చి వాళ్ళకి చేసిండ్రు. ఎక్కడైతే ఖాళీ స్థలాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కూడా అసైన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అనేక దిక్కులలో కూడా ఎంతో కొంత భూములు ఇచ్చింది అంటే కాంగ్రెస్ గవర్నమెంటే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ బేరీజ్ వేసుకున్నారు. ఈ 10 ఏళ్లలో ఈయన ఏం చేసిండు, మనకేంది తాగుబోతారు తెలంగాణ చేసిండు, అప్పుల తెలంగాణ చేసిండు, ఉన్న భూములను అమ్ముతాండు, అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించిన ప్రజలు ఏంటంటే ఈ కేసీఆర్ మొత్తుకున్నా కానీ అవన్నీ వినలేదు, ఎవరు రెస్పాన్స్ చేయలేదు. అంటే అబద్ధాలు. ఎందుకంటే ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఏంటంటే 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే నిజమైద్దని ఆయనకు బాగా విశ్వాసం. ఇంకా ఈ 10 ఏళ్ల నుంచి అబద్ధాలతోటే గడిపారు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పి బిడ్డ కొడుకు అల్లుడు
తర్వాత బంధువర్గం అంతా కూడా అబద్ధాలు చెప్పుడు 4-5 టీవీలలో వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, వాళ్ళ నియంత్రణలో పెట్టుకోవడం, కొనుగోలు చేయడం. ఏమున్నది గల పేపర్లను కొనేసిరి, టీవీలను కొనేసిరి, అధికారులను కొనేసిరి, అన్ని వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ కంట్రోల్ తీసుకొచ్చుకొని అబద్ధ ప్రచారాలతోటి ప్రజల ఇళ్ళకాలం వాళ్ళు పరిపాలిస్తారనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు కొంత చైతన్యవంతులు కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మార్చే చరిత్ర కూడా ఉంది మనకు. 96లో వచ్చినటువంటి తెలుగుదేశం 2004 ఓడిపోయింది. అట్లనే 2004 వచ్చిన కాంగ్రెస్ 2014 ఓడిపోయింది. ఇది డ్యూ అయిపోయింది. ఇంకా ఇటువంటి ముఖ్యమంత్రి అసలు రాజశేఖర రెడ్డి రెండోసారి గెలవడం గొప్ప విషయం. కానీ ఈయన రెండోసారి గెలవడం మోసం అన్నమాట. మోసంతో గెలిచిండు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రచారం అనేది ఎవ్వరు కూడా నమ్మలేదు. ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు చేసిండు కదా, అప్పుడు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. దేశంలో ఉన్న పేపర్లన్నింటిలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషలలో కూడా తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ అవసరమా? ప్రజల పైసలు తీసుకుపోయి ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అలుకుజల్లినట్టు చేసుడు, దాన్ని మొత్తం నాశనం చేసేటువంటి వ్యవస్థలో ఆయన భాగం. కాబట్టి ఆయన దుష్ప్రచారం అదంతా. ప్రజలు నవ్వుకున్నారు. ఆ పేపర్ ఎవరు చదివినోడే లేడు. సార్, ఇప్పుడు మీరు 3.5 దశాబ్దాలుగా ఒక ప్రొఫెసర్గా, 2 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక రకాల పోరాటాలు చేసిన మీరు తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట జరిగిన మోసాలని ప్రజల్లో ఎండగడుతూ ప్రజల్ని సమీకరిస్తూ ఈసారి 2023లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ తెలంగాణ ప్రాంతము ఆకాంక్షలు నెరవేరుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో ఈ టిఆర్ఎస్ ఏదైతే వాగ్దానాలు చేసి 2 సార్ల ఎన్నికలలో గెలిచింది కదా, అట్లనే కాంగ్రెస్ వాళ్ళు అన్ని వాగ్దానాలు చేయకపోవడం వల్లనే ప్రజలు ఆకర్షించలేదనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈసారి ఏం చేశారంటే, ఒక ప్రాంతీయ పార్టీ ఏ విధంగానైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి పవరు లాక్కునే లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైనా మీకు డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, తెలుగుదేశం కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకర్షించి తర్వాత వాళ్ళ మీద అనేక రకాల భారం వేసి రాజకీయం చేస్తారు. అయితే అదో జాతీయ పార్టీకి అది ఎప్పుడు కూడా ఉండదు. అది ఎందుకంటే జాతీయ పార్టీ దేశం అంతటా అమలు చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న బీజేపీ కానీ ఇటువంటి పథకాలు అనౌన్స్ చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో ఏమైందంటే కేసీఆర్ దగ్గర నుంచి పవర్ కనుక లాగాలి, ఇదంతా నాశనం అవుతుంది. తెలంగాణ ప్రజలంతా కూడా విసిగిపోయిండ్రు, ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏదో ఒకటి మామూలుగా ఉంటే బాగుండదని వీళ్ళు రకరకాల సంక్షేమ పథకాలను బాగానే అనౌన్స్ చేసిర్రు. కానీ మరి ఇవన్నీ చూడాలంటే ఇప్పుడు నేను మొదటి నుంచే 2-3 ఏళ్ళని చూస్తున్నాను. ఈ రాష్ట్రం విపరీతమైన 5.5 లక్షల కోట్ల అప్పులు కాదు, నేను అనుకుంటే 10 లక్షల కోట్ల అప్పులు ఉంటాయి దీనికి. ఇంకా నిర్ణయాలు తేలిందంటే సివిల్ సర్వీస్ కార్పొరేషన్ 56,000 కోట్లు, రోజు అని తేలితే మాత్రం నేను అనుకుంటా ఆ డిస్కౌంట్ లేదు కూడా 1 లక్ష కోట్ల రూపాయలు ఉందట. ఇట్లా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో 97,000 లక్షల కోట్లు ఉన్నది. ఇట్లా అన్ని రకాలు చూస్తే 10 లక్షల కోట్లకు ఉంటది. కాబట్టి ఇంకోటి ఇవ్వాలి, నేను చూసినాను సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం అత్యధిక రెవెన్యూ వసూలు చేసే రాష్ట్రం తెలంగాణ. ఇది హర్యానా తర్వాత. హర్యానా అంటే ఢిల్లీ పక్కన ఉన్నది, ఇండస్ట్రియల్లీ డెవలప్డ్, అది అగ్రికల్చరల్లీ డెవలప్డ్, మొత్తం వాళ్ళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు బాగా మెండుగా ఉండేటువంటి రాష్ట్రం అది. అక్కడ ట్యాక్స్లు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుంచి రకరకాల పన్నులను విపరీతమైన స్థాయిలో పెంచడం జరిగింది. ఇది మీరు చూడండి, హైయెస్ట్ రేట్ ఆఫ్ పెట్రోల్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నది, హైయెస్ట్ రేట్ ఆఫ్ ప్రైస్ అనేది డీజిల్ కి ఈ రాష్ట్రంలో ఉన్నది, రిజిస్ట్రేషన్ హైయెస్ట్ రేట్ ఈ రాష్ట్రంలో ఉన్నది, అన్ని రకాల ట్యాక్సులు, ఈవెన్ అపరాధ రుసుమని ఈ చాటు జరిగితే సిగ్నల్ దాటితే 1000 రూపాయలని ఈ రకంగా, లేకపోతే సారదాపిచ్చుడు మళ్ళీ గొట్టం మూతలు పెట్టుడు, ఇట్లా ఇవన్నీ అన్ని రకాల ట్యాక్సులు తెలంగాణలో దీనికి వచ్చే రెవెన్యూలో 84% ఈ రెవెన్యూ వస్తున్నది. అంటే ప్రజలను పీల్చి పిప్పి చేసి ఆ డబ్బులు చూపిస్తున్నారు వీళ్ళు. ఏది మిగులు బడ్జెట్ చూపించి వడ్డీలో కట్టుడు. ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు 23,000 కోట్ల రూపాయల వడ్డీ కడతారు. వచ్చే సంవత్సరానికి 30,000 కోట్లు అవుతుంది. ఈ రకమైన ఇవన్నీ ఈ అప్పులన్నిట్లు తెరుతారు. ఈ 6 పథకాలు ఏదైతే అమలు చేస్తామని చెప్పారు కదా, అది చాలా కష్టమైన పని. ఈ రాష్ట్రం ప్రభుత్వం ముందట 3 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో ఈ అప్పుల కుప్ప,
రెండవది భూములన్నీ అమ్మిని అమ్మటానికి ఏం లేవు. ఇక మూడవది ట్యాక్సులు వసూలు చేయాలనుకుంటే ట్యాక్సులు కూడా హైయెస్ట్ రేటు, దేశంలోనే హైయెస్ట్ రేట్ ఉన్నది, ఇప్పటికే ఉన్నాయి. ఇక ప్రజలు దీన్ని భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆప్షన్స్ ఆర్ నిల్. ఏది దీనికి ఏది కాంగ్రెస్ కాకపోతే ఏంటంటే కేసీఆర్ చేసినట్టుగా ఈ దుబారా ఖర్చు పెట్టుడు, అవి విస్తృతంగా ఏది ఎమ్మెల్యేలకు 20 మంది పోలీసు వాళ్ళు, మినిస్టర్లకు 30 మంది పోలీసులు, ఇంటి చుట్టూ వర్కర్స్, ఇదంతా చేసుడు. అదే దేశంలో ఎక్కడ లేనంత జీతాలు ఇచ్చిండు ఏది ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు కూడా. ఆయన సొంతంగా 4,25,000 రూపాయలు ఒక ముఖ్యమంత్రి తీసుకోవాలా? వేరే ఫామ్ హౌస్ నుంచి 6 నెలలకు ఒకసారి బయటకు వెళ్ళవు, ప్రతి నెలకు 4,25,000 రూపాయలు తీసుకున్నాడంటే అట్లా విచ్చలవిడిగా ప్రజల మీద పన్నులు వేసి ప్రజల మీద ఈ భారం వేసుడు, పేద ప్రజలను. ఆఖరికి జరిగింది ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా మొన్న ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. ఏంటిది? ఇలా హైదరాబాద్ చుట్టు ప్రాంతాలన్నీ టీఆర్ఎస్, మిగిలిన జిల్లాలన్నీ కాంగ్రెస్. ఏమన్నట్టు? ప్రజలు నీ అభివృద్ధిని ఈ మిగిలిన జిల్లాలలో నీ అభివృద్ధి లేదు, నువ్వు కేవలం ధనవంతులకు, కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ వ్యవస్థలకు, నీ నాయకులు ఎవరైతే పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి లాంటి వాళ్ళకు లాభం అయ్యేటువంటి విధానాలను నువ్వు హైదరాబాద్ లో అమలు చేసినావు. కాబట్టి వాళ్ళంతా నీ అంటా ఉన్నారు, పేద ప్రజలంతా మాకు అన్యాయం జరిగిందని రివర్స్ చేసి. సో దాట్ ఈస్ ఇండికేషన్. సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏదైతే అభివృద్ధి పథకాల పేరిట కావచ్చు, కరెంటు కన్జప్షన్ కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్లలో ఏవైతే ఉన్నాయో, అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రిమెంట్స్ అన్నింటినీ కొత్తగా నూతనంగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు. ఆ సమీక్ష సమావేశానికి ఏదైతే కరెంటుకు సంబంధించిన విషయాల గురించి చర్చ చేసే సమయంలో ఆ యొక్క సిఎండి గారు ఆ సమావేశానికి రాకుండా తప్పించుకున్నారు అంటే యాక్చువల్ అందులో లోపాలు జరిగి ఉంటాయా, లేకుంటే వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే నిజంగా చెప్పాలంటే ఈ డిస్కంలలో చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది, చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు అది డబ్బు లావాదేవీ వేల కోట్లలో జరిగింది. అది ఎందుకంటే ఇతర ఈ ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఉత్తరాఖండ్ ఇటువంటి ప్రాంతాల నుంచి కరెంట్ తీసుకొచ్చే దాంట్లో మార్కెట్లో ఉన్న రేట్ కంటే ఎక్కువ రేట్లు పెట్టి కూడా వీళ్ళు తెచ్చింది. అయితే ఈ డిస్కంలో కూడా జెన్కో కానీ ట్రాన్స్కో వీటన్నిటికి కూడా ఏం చేశాడు, డైరెక్టర్లను తన బంధువర్గాన్ని పెట్టిండు. ఇవాళ ఈ ఎన్పిడిసిఎల్ చైర్మన్ అనేట ఆయన సొంత బంధువే గోపాలరావు. తర్వాత మిగిలిన జెన్కో డైరెక్టర్లను, ట్రాన్స్కో డైరెక్టర్లు కూడా వేలుమూలను సొంత బంధువులను పెట్టుకున్నాడు. తర్వాత ఈఆర్సీ చైర్మన్ కూడా బంధువునే పెట్టుకున్నాడు, తన్నీరు శ్రీరంగారావు అని. కాబట్టి మొత్తము తన బంధువర్గాన్ని పెట్టుకొని డిస్కమ్ లాంటి దాంట్లో విపరీతమైన ఫ్రాడ్ చేయడం జరిగింది. అవన్నీ బయటికి తీసుకురావాలి. లేకపోతే ఏంటంటే భవిష్యత్తులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఇటువంటి దుర్మార్గం చేయకుండా ప్రజల ముందు పెట్టాలి కదా. ఇట్లా తప్పులు చేసిన వాళ్ళని కూడా సరిగా ప్రజల ముందు ఒక దోషులుగా పెట్టి వాళ్ళకు తగినటువంటి శిక్ష ఇవ్వాల్సిన అవసరం రేపు న్యాయ వ్యవస్థ ముందు ఉన్నది. ఇది ఇప్పుడు జరిగిన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డెఫినెట్ గా లాలు ప్రసాద్ యాదవ్ కేవలం 300 కోట్ల రూపాయలు గడ్డి స్కామ్ అని చెప్పి ఆయన తీసుకుపోయి 15 ఏళ్ళ నుంచి అలా తిప్పుతానే ఉన్నారు. పెద్ద మనిషి 80 ఏళ్ళ ఆయనకు కూడా తిప్పుతాను. మరి అట్లాంటప్పుడు కేసీఆర్ ఒక 10 జన్మలు కూడా జైల్లో ఉన్నారు, సరిపోదు. అంత పెద్ద ఫ్రాడ్ జరిగింది. 4 కోట్ల ప్రజల సొమ్మంతా తిన్నాడు. కాబట్టి ఇది మామూలు స్కామ్ కాదు. దేశ చరిత్రలోనే కేసీఆర్ చేసిన స్కాములు అనేటివి అంత దారుణమైన స్కాములు ఏది కరుణాది పీరియడ్లో జరగలేదు, ఏఐడిఎంకే పీరియడ్లో జరగలేదు, లాలు ప్రసాద్ పీరియడ్లో జరగలేదు, చౌతాల పీరియడ్ వాళ్ళ ఇవన్నీ చేసిన వాళ్ళే, స్కాములు చేసిన వాళ్ళే. కానీ వీళ్ళందరికీ చక్రవర్తి అన్నట్టు. మన కేసీఆరే ఈ స్కాములు చేసే వాళ్ళకు చక్రవర్తి. కాబట్టి అలాంటి వానికి తగిన శిక్ష చేయకుంటే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా న్యాయం చేసినట్టు కాదు. సరే, ఇప్పుడు నీళ్లు లేక తెలంగాణ భూములన్నీ నేలలన్నీ నెర్రలు బారినాయి అని చెప్పి వాస్తవంగా ఈ తెలంగాణ ప్రాంతం పచ్చని ఆకారాన్ని కోల్పోయింది. కానీ ఆ నెర్రలు బారిన తెలంగాణలో ప్రతి గుంటకు నీళ్లు పారాలని చెప్పి కట్టిన కాళేశ్వరం నుంచి ఇప్పటి వరకు ఒక్క సుక్క నీళ్లు కూడా ఆ యొక్క ప్రాంతాలు తడిపిన పరిస్థితి కనబడలేదు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రముఖంగా తీసుకొని ప్రపంచానికి గొప్ప ప్రాజెక్టు చూపిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇటీవల కుంగిపోయిందని తెలిసింది. యాక్చువల్ సాంకేతిక కారణాలు అనేవి సాంకేతిక రంగం నుంచి జరిగినాయా, లేకుంటే కేసీఆర్ ప్రత్యేకంగా ఆయనే ఒక ఇంజనీర్ గా వ్యవహరించి చేయడం వల్ల జరిగిందని చెప్పి అంటున్నారు. ఏది నిజం? అంటే కేసీఆర్ ఆ ప్రాజెక్టు మొదలు పెట్టుకుంటే ఒక దుర్బుద్ధితో మొదలుపెట్టిండు. అది మీకు తీర్మానం వలన 4-5 ఏళ్ల కిందనే దాన్ని సీరియల్ గా రిలీజ్ చేసిండు ఒకసారి. అయితే ఏంటంటే ఆయన దుర్బుద్ధి ఏంటంటే ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కొంతమంది వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ
ప్రాజెక్టుల ద్వారానే డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం మనం. కాబట్టి ఈయన కూడా ఏం చేసిండు, కాళేశ్వరం అనేది కాకుండా చేవెళ్ళ ప్రాణహిత దాన్ని ఆ డిజైన్ చేస్తే 30,000 కోట్లు అయితే మనకి ఇండ్లే మిగిలితే ఆల్రెడీ కొంత 6,000 కోట్ల రూపాయలు వర్క్ అయింది ఆడ. ఆ వర్క్లు అయితే మిగిలింది చేస్తే మనకు వచ్చేది లేదని ఏం చేసింది, దాన్ని రీడిజైన్ చేయాలని. అది ఏదైతే హయ్యర్ లెవెల్ కడితే మంచిగా అది గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళని తీసుకుపోయి మళ్ళీ ఏం చేసిండు, కింది తీసుకుపోయి 7 పంపులతోటి పైకి ఎక్కియాలని అదో డిజైన్ చేసిండు. అది ఇక్కడ టెక్నికల్ గా ఉన్న వాళ్ళు ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట ఆయన ఎప్పుడు వినిపించుకోలేదు. ఆయన ఎట్లా వినడని కూడా వాళ్ళు ఏం చేశారు, తానే తందనా అని వాళ్ళు కూడా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఆయన చెప్పినట్టు వింటారో వాళ్ళని మాత్రమే పెట్టుకున్నాడు ఆయన. ఆ రిటైర్ అయిన వాళ్ళను ఆయన పేరు ఏది నరసింహరావు ఏదో మురళీధరరావు అన్నలా పెట్టుకున్నాడు. ఆయన చెప్పినట్టు అయినాడు, బంధువులు కాబట్టి అది చేసిండు. కాబట్టి దాంతో జరిగింది ఏంది, అప్పుడు చెప్పింది ఏంటంటే వీళ్ళు 18 లక్షల ఎకరాలకు మేము నీళ్లు అదనంగా ఇప్పిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా 59,000 ఎకరాలకు మాత్రమే అదనంగా నీళ్లు వస్తున్నాయి దానికి. అది కూడా ఎట్లా వస్తాయంటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకోరాలేదు, కానీ మిడ్ మానేర్ అనేది వాళ్ళు కాంగ్రెస్ పీరియడ్నే కట్టింది. రాజశేఖర రెడ్డికి కూడా ఏమైందంటే భయం పుట్టింది, ఇదేదో తెలంగాణ అంటానని ఏం చేసిందంటే ఆయన మిడ్ మానేరు అది ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో వాటర్ తీసుకొచ్చి మనం ఇప్పుడు వేములవాడ పోతా అంటే ఇటు అటు 2 సైడ్ల కూడా రోడ్ ఎంబడి ఒక పెద్ద చెర్ర లెక్క ఉంటది, అదే మిడ్ మానేరు. అది నిర్మాణం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. అలా దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని నిర్మాణం చేసి రెడీలో పెట్టారు. తర్వాత గవర్నమెంట్ పోయింది. ఇక రాగానే ఏం చేసాడు, కాళేశ్వరం నుంచి 3-4 టీఎంసీల కాల్పుడు ఇవి అవి కలిపి జనాలు చూపించుడు. అది ఏమున్నది, వరంగల్ ఖమ్మం కొద్ది భాగం ఖమ్మం, కొద్ది భాగం అది తుంగతుర్తి ఆ సైడ్ పోయేది సూర్యాపేట పోయింది. ఇంచో వీళ్ళది రంగరాయ సాగర్ అని పెట్టుకున్నాడు. ఇది రాజేష్ రావు 3 టీఎంసీ, ఆయన పెట్టి 60 టీఎంసీలు అనగా 5 టీఎంసీలే నేడతలేదు. ఏది కేసీఆర్ పోయినట్టు ఫామ్ హౌస్ దగ్గర. కాబట్టి అంత కలిస్తే 15 టీఎంసీలు కూడా నిండుతలేదు అది. కానీ నేను చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం 160 టీఎంసీల నీళ్లు మేము నింపుతాం దీంతో అని చెప్పారు. ప్రతి సంవత్సరం 50 టీఎంసీలు వస్తున్నది 7 పంపులు కలిసి. 50 టీఎంసీలలో ఏమైతే 50 అంటే 160-170 టీఎంసీలు పోసినాయి 3 ఏళ్ళ నుంచి. అలా నుంచి 100 టీఎంసీలు వాపస్ అయిపోయింది. వీళ్ళు గేట్లు తీసుడు, ఆ వరదలు వచ్చుడు, వరదలు గేట్లు తీసుడు, ఆయన ఇటు పోసుడు అటు తీసుడు ఇటు పోసుడు. కాబట్టి ఇది తిప్పిపోతల పథకం అని అందుకే తీర్మానం ఎన్నోసార్లు ఇది ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం అని. కాబట్టి ఆయన అన్నట్టు 18 లక్షల ఎకరాల భూములకి నీళ్ళు ఇయ్యలేదు. నెట్ ఏంటంటే 59,000 ఎకరాలకు వచ్చింది. కాకపోతే ఏంటంటే కాకతీయ కెనాల మాత్రం ఎప్పటికీ నీళ్లు మొన్న మునిగిపోయింది కదా, కాలు ఎండిపోయింది, లేదు నీళ్ళు అయిపోయినాయి, లేవు. అక్కడ మిడ్మానేర్లో కూడా నీళ్ళు పోసేటట్టు లేదు. నేను మొన్న పోయినా కదా, ఆడ కూడా నీళ్ళు లేవు. నేను చూడ నాకు అనిపిస్తుంది రాబోయే ఎండాకాలంలో మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి ఉండదు. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ప్రొఫెసర్ గా పనిచేశారు, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన క్రమంలో ఈరోజు ప్రజా సంఘాలను, కవులను, కళాకారులను, ప్రజలను అందరిని మమేకం చేసి ఎలా కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడంలో మీరు ఒక ప్రముఖమైన పాత్ర వహించారనేది తెలుస్తున్నది. మరి ఈ ప్రభుత్వంలో మీరేమైనా వ్యక్తిగతంగా ఏమైనా ప్రభుత్వంలో ఉండాలనుకుంటున్నారా, లేకుంటే మీరు ప్రజల పక్షమే నిలబడాలనుకుంటున్నారా? నేను ఎప్పుడు కూడా ఒకటి ఏంటంటే, నాకు 1983 నుంచి కూడా నేను ఒక మార్పు కోసం కొట్లాడే వాళ్ళలో ముఖ్యంగా పనిచేసిన. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఒకటే పార్టీ ఉండే, ఆ పార్టీ అంత భూస్వాముల పార్టీ లెక్క ఉండేది వాస్తవంగా. అప్పుడు ఇక దాంట్లో మార్పు రావాలంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడే నేను పాలిటిక్స్ ఎంటర్ అయినా. సరే, అందులో నేను ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, కానీ సమాజంకు న్యాయం జరగాలి అనే తపనలో పొలిటికల్ గా సిస్టమ్ మారాలి అనే దాంట్లో నేను ఎప్పుడు పనిచేసేది. తర్వాత ఏమైందంటే వైకుంఠం తీసుకొచ్చి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వేయడం, ఆయన వచ్చినాక ఆయన ఒక సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ అణచివేత చేయడం, వివక్ష చూపించడం, అక్కడి నుంచి మొదలైంది నా ఆలోచన. జయశంకర్ సార్తో మాట్లాడితే గిట్లనే ఉన్నదా, రాష్ట్రం అంతా గిట్లనే పాడైపోయింది, ఇది తెలంగాణ అది ఆంధ్ర వలసవాద చేతిలో పడిపోయిందని అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం. సరే, తెలంగాణ కోసం చేసినాం అని ఏంటంటే కేసీఆర్ మాటలు కూడా నమ్మినా నమ్మకపోయినా కానీ ఒక లక్ష్యం, మనం నీళ్లు, నిధులు, నియామకాలు, 5-6 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటే పిల్లల నౌకరీలు దొరుకుతాయి. మేము కూడా చాలా కష్టపడి చదివి ఎన్నో కష్టాలు పడితే ఈ నౌకరికి వచ్చినాం. కాబట్టి ఎదుగుతున్న యువతకి న్యాయం జరగాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణ అయితే తప్ప కాదు అనేటువంటిది అట్లా పోయి ఇచ్చినాం. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం నేను అట్లనే పనిచేసిన. ఇప్పటికి కూడా అంతే.
ఎప్పుడు కూడా ఒక ఈ సమాజంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు నేను ఇమీడియట్ స్పందించేటువంటి గుణం నాది. ఎందుకంటే జయశంకర్ సారు లెక్కనే లేకపోతే మన కాలేజీ నారాయణరావు లెక్క నాకు అదొక సామాజిక స్పృహ ఉన్న మనుషులలో నేను ఒక్కరిని. కాబట్టి ఎప్పుడు నేను గొంతెత్తి మాట్లాడడం అనేది జరుగుతుంది. గత 10 ఏళ్లలో మాత్రం కేసీఆర్ విధానాలు ఆయన డే 1 నుంచే ప్రజలను మోసం చేయడం అనేది జరిగింది. ఏది ఇంతకుముందు మీరు అన్నట్టుగా దళిత ముఖ్యమంత్రి ఇతనని అధ్యక్షించింది కదా, అది లేదు. ఉద్యమకారులను ఎక్కడ కూడా గౌరవించలేదు. మంచిగా త్యాగం చేసిన ఉద్యమకారులను అవమానం చేసిండు. లేదా నిజాయితీగా పనిచేసిన నాయకులను కూడా బయటకు పంపించిండు. ఏది గొట్టె ఉపతి గారిని కావచ్చు, లేకపోతే విజయశాంతి ఆమె పార్టీని మేమే విలీనం చేయించినాము. నేను జయశంకర్ సారు, బుర్రరాములు, వి ప్రకాష్, మేము అందరం రిక్వెస్ట్ చేసినాం, ఇలా కలపాలమని చెప్పినాం. ఆమెను అట్లా అవమానం చేసిండు. ఆర్ నరేంద్రను కూడా మేమందరం ఆయన రిక్వెస్ట్ చేస్తే ఎన్నోసార్లు కాదన్నాడు. తర్వాత సరే అని వచ్చిండు, ఆయనను అవమానం చేసిండు. ఎంతమంది అయితే పని చేసిండ్రో నిజాయితీగా, ఇప్పుడు ఆఖరికి దేశం చిన్న వాళ్ళు ఎలాంటి వాడు అవమానం చేసి అవతల పడ్డారు పాపం. అట్లనే ఎంతో మంది మొదటి నుంచి పనిచేసిన వాళ్ళందరినీ అవమానం చేసుకుంటూ వచ్చింది. కాబట్టి అది ఎప్పుడూ ఉన్నదే ఉన్నది. కాబట్టి 2014 అయిన గవర్నమెంట్ వచ్చిన కాంతి కూడా ఇటువంటి పోకడలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో ఉండేటువంటి తెలంగాణ ఉద్యమకారులు కాకుండా తెలంగాణ వ్యతిరేకులకు తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టడం, తెలంగాణ వ్యతిరేకులందరినీ కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇలా కలుపుకోవడం, ఆ తర్వాత తెలంగాణలో కాకుండా ఇతర ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి హైదరాబాద్లో భూములు దారాదత్తం చేయడం, తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అదే జయశంకర్ సార్ ఎప్పుడో చెప్పిండు, తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం వస్తుందయా, రావాలి. అదే నేను ఉండనో కానీ మొత్తం మాత్రం మరొక ఉద్యమం అనేది తప్పకుండా అవసరం. ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ ఏదైనా చేసినా కానీ న్యాయం జరగది, కేవలం భౌగోళిక తెలంగాణ వస్తుంది అది అని అప్పుడే చెప్పిండు. ఆ కాంటెక్స్లో నేను కూడా తిరుగుతూనే ఉన్నాను. కాబట్టి ఏంటంటే నాకు ఈ కేసీఆర్ విధానాలు నచ్చకనే మొదటి నుంచి మొదలుపెట్టిన. కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే వీడు మనం చెప్తే వినేటోడు కాదు, మన ఆధిపత్య విధానాలను అమలు అది యాక్సెప్ట్ చేయనటువంటి వ్యక్తులలో నేను కనిపించినాను. ఒక వాయిస్ ఇచ్చి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి కాబట్టి అని వాళ్లకు తానే తందానా అనేటువంటి మనుషులకే ఇచ్చుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు నన్ను పిలవలేదు. వాస్తవంగా నేనేమి ఒక పదవుల కోసం అనుకుంటే నేను అప్పుడే ఏదో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో పదవి సంపాదించుకోవడంలో ఆయన దగ్గర పోయి ఆయనకు అడుగులకు మడుగులు తిరుగుతుంటే నాకు ఎన్నడవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది లేకపోతే నాకేదో ఇస్తారని నేను ఊహించలే. కానీ మార్పు తీసుకురావాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే విద్యా రంగాన్ని సర్వనాశనం చేసారు వీళ్ళు 10 ఏళ్ల నుంచి. ఒక్కనాడు కూడా విద్యా రంగం గురించి ఒక రివ్యూ జరగలేదు, మంచి వైస్ ఛాన్సలర్ నియమించలేదు, నియంత్రణ లేదు, అనేక మండలాల ఎంఈఓలు లేరు, అనేక హై స్కూళ్ళకి హెడ్ మాస్టర్లు లేరు, అనేక స్కూళ్ళలో కనీసం నాన్ టీచింగ్ స్టాఫే లేదు, రిక్రూట్మెంట్ టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు, జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ రిక్రూట్మెంట్ లేదు. అంటే విద్య అనేది ఎన్నడైతే నిజాం కాలంలో ఏ విధంగా అయితే నిర్లక్ష్యానికి గురై విద్య చదవడమే కరెక్ట్ కాదని వాళ్ళు బ్యాన్ చేసినట్టే ఇది అన్డిక్లేర్డ్ బ్యాన్ అన్నమాట. కేసీఆర్ విద్యను ప్రజలకు అందకుండా చేసి ఇవాళ తెలంగాణలో యువతకు అసలు ఉపాధి ఉద్యోగాలకు దూరం చేసినటువంటి పాపిస్ట్ ఎవరే అంటే కేసీఆర్. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు నియామకాల పేరిట అయితే తెలంగాణ తెచ్చుకున్న ఈ సమాజంలో వాస్తవంగా విద్యావంతులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన ప్రతి నోటిఫికేషను పేపర్ లీకేజీ తోటి ఆగిపోయింది. సో ఈ పేపర్ లీకేజీకి పాల్పడిన వాళ్ళందరినీ చిన్న చిన్న స్టెనోగ్రాఫర్లు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులలో పెట్టారు. వాస్తవంగా ఇప్పుడు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న తెలంగాణ యువతకు మోసం చేసింది. అదేవిధంగా 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏదో ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిన పాపానం లేదు. ఇక్కడ ప్రజలంతా మేల్కొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఓడించారో మరి నిజంగానే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుంది అనుకుంటున్నారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం? ఇప్పుడున్న వాతావరణం ప్రకారం అయితే నరేంద్ర మోడీ గారు నార్త్ ఇండియాలో ఒక తిరుగులేని రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది మనకు. సౌత్ ఇండియాలో మాత్రమే బీజేపీకి చోటు లేకుండా మనం చూస్తా ఉన్నాం. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, మన తెలంగాణ కానీ, అదేవిధంగా ఆంధ్రలో కూడా బీజేపీకి అంత పెద్దగా అది లేదు.
కానీ రాబోయే రోజుల్లో మరి వచ్చే 4 నెలల్లో ఇంకెలాంటి మార్పులు వస్తాయి? ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి సమస్యలు చాలా జటిలమైన సమస్యలు అయితే ఉన్నాయి. తెలంగాణ ఏ విధంగా అయితే అనేక రకాల సమస్యలతోటి మనకిచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడము, మోసం చేయడము, ఒట్టి అబద్ధ ప్రచారాలతోటి ప్రచారం అది ప్రభుత్వం నడుపుకున్నట్టు విధానాన్ని చూసి ప్రజలు గమనించి ఏం చేశారు, ఒక సైలెంట్ విప్లవం ద్వారా తీసుకొచ్చి మార్చారు. మరి అదే తెలంగాణ మొత్తం దేశంలో జరిగేటువంటి విధానాలు చూస్తే నార్త్ ఇండియాలో ఉండేటువంటి రాజకీయ చైతన్యానికి సౌత్ ఇండియాకు ఉండే రాజకీయ చైతన్యం చాలా తేడా ఉన్నది. మరి అక్కడ ఏంటంటే అది ఒక రకమైనటువంటి కల్చరల్ గా చాలా గ్యాప్ ఉంది. తెలంగాణ ఏది సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఎడ్యుకేషనల్ లెవెల్లో గ్యాప్ ఉంది, కల్చరల్ గా గ్యాప్ ఉంది, డెవలప్మెంట్ స్టేటస్ లో కూడా గ్యాప్ ఉన్నది. సోషల్ డెవలప్మెంట్ అనేది సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నది. ఒకటి ఈడు వచ్చినంత చైతన్యం ఆడ అంత రాకపోవడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకే అది గత 10 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం అది నడుస్తూ ఉన్నది. మరి ఇప్పుడు వచ్చే రోజులలో మనం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ధరలు అనేటి గత 4 ఏళ్ల నుంచి విపరీతంగా పెరిగినాయి వాస్తవం. అది దానివల్ల ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ సమస్య కూడా చాలా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే మానవ వనరులలో ఈ దేశం పెద్ద యూత్ సంఖ్య అనేది ఈ దేశంలో అత్యధికం 60% జనాభా యూత్. కానీ వాళ్ళందరికీ యువత అంటే 16, 20 నుంచి మొదలు పెడితే 60 వరకు ఉండేటువంటి జనాభా పనిచేసేటోళ్ళు. ఇలా 60-70% వీళ్ళే ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు న్యాయంగా కావలసినంత ఉపాధి దొరుకునే పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. మూడో అంశం ఏంటంటే చాలా అసమానతలు బాగా పెరిగిపోయింది. ఈ నరేంద్ర మోడీ పీరియడ్లో ఏమైందంటే సోషల్ డెవలప్మెంట్ కంటే వాళ్ళు కార్పొరేట్ డెవలప్మెంటే ఎక్కువ జరిగింది. అంటే ఇది పరిశ్రమలు డెవలప్ చేయాలి, తర్వాత పరిశ్రమలకు కావాల్సినటువంటి లేకపోతే కార్పొరేట్ సంస్థలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, తర్వాత సీ పోర్ట్ల మీద, తర్వాత ఈ భద్రత మీద రకరకాలుగాని ఇటు ఉద్యోగ కల్పనలో జరిగేటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్, టెక్నాలజికల్ నాలెడ్జ్ ప్రజలకు ఇచ్చేటువంటి దాంట్లో మన దేశంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి నిరుద్యోగ సమస్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. అది అసమానతలు అదే పెరుగున్నాయి. కాబట్టి ఈ సమస్యలను కనుక సీరియస్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండియా పెట్టారు కదా వాళ్ళు కనుక సీరియస్ గా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కానీ అంత మరి చేయగలిగేటువంటి లీడర్షిప్ కూడా కావాలి. ఇప్పుడు సరే రాహుల్ గాంధీ ఈ మధ్యన జోడో యాత్ర పెట్టిన తర్వాత భారత్ జోడో యాత్రలో ఆయనకు కొంచెం క్రెడిబిలిటీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగినాయి. అందువల్లనే ఆయన అంటే యూత్లో కూడా కొంత యాక్సెప్టబిలిటీ పెరిగింది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ దేశం ఎదుర్కొనే సమస్యల పట్ల ఆయన ఇచ్చే వివరణ కానీ కొంత మెచ్యూరిటీ తోటి ఉన్నదనేది చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల్లో కనుక రేపు ఎప్పుడైనా ప్రజలు 1 ఏడాది 2 ఏళ్ల ముందు మాట్లాడారు ఈ ఇష్యూస్, ఎన్నికల ముందే మాట్లాడారు. కాబట్టి అటువంటి వాతావరణం కనుక వీళ్ళు క్రియేట్ చేసినట్టయితే ఉంటే రేపు ఎందుకంటే 10 సంవత్సరాల కొంత మార్పు కూడా ఉంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా మరి దేశం అంతటి కూడా అలాంటి మార్పు రావడానికి అవకాశం ఉంది. మొన్న 3 రాష్ట్రాలు పోయినంత మాత్రంలో అదో పార్లమెంట్కు తప్పకుండా అట్లే ఎత్తరనేది గ్యారెంటీ లేదు. కాబట్టి లీడర్షిప్ అనేది ముఖ్యంగా వీళ్ళు ఇండియాలో ఉన్న భాగస్వాములు కనుక సీరియస్ గా ఒక యునైటెడ్ ఎఫర్ట్ పెట్టినట్టయితే ఉంటే చాలా, ఇప్పుడు మహారాష్ట్ర అయితేంది, ఇటు సౌత్ ఇండియా అయితేంది, ఈవెన్ బెంగాల్ అయితేంది, కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఈవెన్ బీహార్లో కూడా చాలా ఆల్టర్నేటివ్ చాలా బాగానే ఉన్నది. ఏది లాలూ ప్రసాద్ వాళ్ళ పార్టీ కూడా, నితీష్ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, జనగణన చేసిండు. వీడు అన్నిటి తీసుకుపోయేది. ఈవెన్ పంజాబ్ లో కూడా వేరే గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే ఉంటే అవకాశం ఉంది. కాబట్టి లీడర్షిప్ అనేది ప్రజలను చైతన్యం చేయడం, ప్రజల సమస్యలను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఏ విధంగా. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ప్రొఫెసర్ గా పనిచేశారు, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఉద్యమాలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన క్రమంలో ఈరోజు ప్రజా సంఘాలను, కవులను, కళాకారులను, ప్రజలను అందరిని మమేకం చేసి ఎలా కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడంలో మీరు ఒక ప్రముఖమైన పాత్ర వహించారనేది తెలుస్తున్నది. మరి ఈ ప్రభుత్వంలో మీరేమైనా వ్యక్తిగతంగా ఏమైనా ప్రభుత్వంలో ఉండాలనుకుంటున్నారా, లేకుంటే మీరు ప్రజల పక్షమే నిలబడాలనుకుంటున్నారా? నేను ఎప్పుడు కూడా ఒకటేంటంటే నాకు 1983 నుంచి కూడా నేను ఒక మార్పు కోసం కొట్లాడే వాళ్ళలో ముఖ్యంగా పనిచేసిన. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఒకటే పార్టీ ఉండే, ఆ పార్టీ అంత భూస్వాముల పార్టీ లెక్క ఉండేది వాస్తవంగా. అప్పుడు
ఇక దాంట్లో మార్పు రావాలంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడే నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినా. సరే అందులో నేను ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు కానీ సమాజంకు న్యాయం జరగాలి అనే తపనలో పొలిటికల్గా సిస్టమ్ మారాలి అనే దాంట్లో నేను ఎప్పుడు పనిచేసేది. తర్వాత ఏమైందంటే వైకుంఠం తీసుకొచ్చి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వేయడం, ఆయన వచ్చినాక ఆయన ఒక సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ అణచివేత చేయడం, వివక్ష చూపించడం, అక్కడి నుంచి మొదలైంది నా ఆలోచన. జయశంకర్ సార్తో మాట్లాడితే గిట్లనే ఉన్నదా, రాష్ట్రం అంతా గిట్లనే పాడైపోయింది, ఇది తెలంగాణ అది ఆంధ్ర వలసవాదం చేతిలో పడిపోయిందని అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం తెలంగాణ కోసం చేసినాం. అని ఏంటంటే కేసీఆర్ మాటలు కూడా నమ్మినా నమ్మకపోయినా కానీ ఒక లక్ష్యం, మనం నీళ్లు నిధులు నియామకాలు 5-6 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటే పిల్లల నౌకలు దొరుకుతాయి, మేము కూడా చాలా కష్టపడి చదివి ఎన్నో కష్టాలు పడితే ఈ నౌకరికి వచ్చినాం కాబట్టి ఎదుగుతున్న యువతకి న్యాయం జరగాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణ అయితే తప్ప కాదు అనేటువంటిది అట్లా పోయి వచ్చినాం. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం నేను అట్లనే పనిచేసిన, ఇప్పటికి కూడా అంతే. ఎప్పుడు కూడా ఒక సమాజంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు నేను ఇమీడియట్ స్పందించేటువంటి గుణం నాది. ఎందుకంటే జయశంకర్ సారు లెక్కనేమో లేకపోతే మన కాలేజీ నారాయణరావు లెక్క నాకు అదొక సామాజిక స్పృహ ఉన్న మనుషులలో నేను ఒకరిని. కాబట్టి ఎప్పుడు నేను గొంతెత్తి మాట్లాడడం అనేది జరుగుతుంది. గత 10 ఏళ్లలో మాత్రం కేసీఆర్ విధానాలు ఆయన డే 1 నుంచే ప్రజలను మోసం చేయడం అనేది జరిగింది. ఏది ఇంతకుముందు మీరు అన్నట్టుగా దళిత ముఖ్యమంత్రి ఇతరని అధ్యయనం చేసింది కదా, అది లేదు. ఉద్యమకారులను ఎక్కడ కూడా గౌరవించలేదు, మంచిగా త్యాగం చేసిన ఉద్యమకారులను అవమానం చేసిండు, లేదా నిజాయితీగా పనిచేసిన నాయకులను కూడా బయటికి పంపించిండు. ఏది గొట్టె ఉపతి గారిని కావచ్చు, లేకపోతే విజయశాంతి ఆమె పార్టీని మేమే విలీనం చేయించినాము. నేను జయశంకర్ సారు, బుర్రరాములు, వి ప్రకాశ్, మేము అందరం రిక్వెస్ట్ చేసినాం, ఇలా కలపాలమని చెప్పినాం. ఆమెను అట్లా అవమానం చేసిండు. ఆర్ నరేంద్రను కూడా మేమందరం ఆయన రిక్వెస్ట్ చేస్తే ఎన్నోసార్లు కాదన్నాడు, తర్వాత సరే అని వచ్చిండు, ఆయన అవమానం చేసిండు. ఎంతమంది అయితే పని చేసిండ్రో నిజాయితీగా, ఇప్పుడు ఆఖరికి దేశం చిన్న వాళ్ళు ఎలాంటి వాడు అవమానం చేసి అవతల పడ్డారు పాపం. అట్లనే ఎంతో మంది మొదటి నుంచి పనిచేసిన వాళ్ళందరినీ అవమానం చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి అది ఎప్పుడూ ఉన్నదే ఉన్నది. కాబట్టి 2014 అయిన గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ఇటువంటి పోకడలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో ఉండేటువంటి తెలంగాణ ఉద్యమకారులు కాకుండా తెలంగాణ వ్యతిరేకులకు తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టడం, తెలంగాణ వ్యతిరేకులందరినీ కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇలా కలుపుకోవడం, ఆ తర్వాత తెలంగాణలో కాకుండా ఇతర ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి హైదరాబాద్లో భూములు దారాదత్తం చేయడం, తెలంగాణ ప్రాజెక్ట్ అన్ని కూడా కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అదే జయశంకర్ సార్ ఎప్పుడో చెప్పిండు, తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం వస్తుందయా, రావాలి, అదే నేను ఉండనో కానీ మొత్తం మాత్రం మరొక ఉద్యమం అనేది తప్పకుండా అవసరం. ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ ఏదైనా చేసినా కానీ న్యాయం జరగది, కేవలం భౌగోళిక తెలంగాణ వస్తుంది అది అని అప్పుడే చెప్పిండు. ఆ కాంటెక్స్లో నేను కూడా తిరుగుతూనే ఉన్నాను. కాబట్టి ఏంటంటే నాకు ఈ కేసీఆర్ విధానాలు నచ్చకనే మొదటి నుంచి మొదలుపెట్టిన. కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే వీడు మనం చెప్తే వినేటోడు కాదు, మన ఆధిపత్య విధానాలను అమలు అది యాక్సెప్ట్ చేయనటువంటి వ్యక్తులలో నేను కనిపించినాను. ఒక వాయిస్ ఇచ్చి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి కాబట్టి అని వాళ్ళకు తానే తందానా అనేటువంటి మనుషులకే ఇచ్చుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు నన్ను పిలవలేదు. వాస్తవంగా నేనేమి ఒక పదవుల కోసం అనుకుంటే నేను అప్పుడే ఏదో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో పదవి సంపాదించుకోవడంలో ఆయన దగ్గర పోయి ఆయనకు అడుగులకు మడుగులు తిరుగుతుంటే నాకు ఎన్నడవచ్చు. కానీ ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది లేకపోతే నాకేదో ఇస్తారని నేను ఊహించలే. కానీ మార్పు తీసుకురావాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ఇస్తారన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే విద్యా రంగాన్ని సర్వనాశనం చేసారు వీళ్ళు 10 ఏళ్ల నుంచి. ఒక్కనాడు కూడా విద్యా రంగం గురించి ఒక రివ్యూ జరగలేదు, మంచి వైస్ ఛాన్సలర్ నియమించలేదు, నియంత్రణ లేదు, అనేక మండలాల ఎంఈఓలు లేరు, అనేక హై స్కూళ్ళకి హెడ్ మాస్టర్లు లేరు, అనేక స్కూళ్ళలో కనీసం నాన్ టీచింగ్ స్టాఫే లేదు, రిక్రూట్మెంట్ టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు, జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ రిక్రూట్మెంట్ లేదు. అంటే విద్య అనేది ఎన్నడైతే నిజాం కాలంలో ఏ విధంగా అయితే నిర్లక్ష్యానికి గురై విద్య చదవడమే కరెక్ట్ కాదని వాళ్ళు బ్యాన్ చేసినట్టే ఇది అన్డిక్లేర్డ్ బ్యాన్ అన్నమాట. కేసీఆర్ విద్యను ప్రజలకు అందకుండా చేసి ఇవాళ తెలంగాణలో యువతకు అసలు ఉపాధి ఉద్యోగాలకు దూరం చేసినటువంటి పాపిస్ట్ ఎవరే అంటే కేసీఆర్. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు నియామకాల పేరిట అయితే తెలంగాణ తెచ్చుకున్న ఈ సమాజంలో వాస్తవంగా విద్యావంతులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన ప్రతి నోటిఫికేషను పేపర్ లీకేజ్ తోటి ఆగిపోయింది.
సో ఈ పేపర్ లీకేజీకి పాల్పడిన వాళ్ళందరినీ చిన్న చిన్న స్టెనోగ్రాఫర్లు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులలో పెట్టారు. వాస్తవంగా ఇప్పుడు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న తెలంగాణ యువతకు మోసం చేసింది. అదేవిధంగా 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏదో ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన లేదు. ఇక్కడ ప్రజలంతా మేల్కొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఓడించారో మరి నిజంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుంది అనుకుంటున్నారా, లేకుంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం? ఇప్పుడున్న వాతావరణం ప్రకారం అయితే నరేంద్ర మోడీ గారు నార్త్ ఇండియాలో ఒక తిరుగులేని రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది మనకు. సౌత్ ఇండియాలో మాత్రమే బీజేపీకి చోటు లేకుండా మనం చూస్తా ఉన్నాం. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, మన తెలంగాణ కానీ, అదేవిధంగా ఆంధ్రలో కూడా బీజేపీకి అంత పెద్దగా అది లేదు. కానీ రాబోయే రోజుల్లో మరి వచ్చే 4 నెలల్లో ఇంకెలాంటి మార్పులు వస్తాయి? ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి సమస్యలు చాలా జటిలమైన సమస్యలు అయితే ఉన్నాయి. తెలంగాణ ఏ విధంగా అయితే అనేక రకాల సమస్యలతోటి మనకిచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడము, మోసం చేయడము, ఒట్టి అబద్ధ ప్రచారాలతోటి ప్రచారం ప్రభుత్వం నడుపుకున్నట్టు విధానాన్ని చూసి ప్రజలు గమనించి ఏం చేశారు, ఒక సైలెంట్ విప్లవం ద్వారా తీసుకొచ్చి మార్చారు. మరి అదే తెలంగాణ మొత్తం దేశంలో జరిగేటువంటి విధానాలు చూస్తే నార్త్ ఇండియాలో ఉండేటువంటి రాజకీయ చైతన్యానికి సౌత్ ఇండియాకు ఉండే రాజకీయ చైతన్యం చాలా తేడా ఉన్నది. అక్కడ ఏంటంటే ఒక రకమైనటువంటి కల్చరల్ గా చాలా గ్యాప్ ఉంది. తెలంగాణ ఏది సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఎడ్యుకేషనల్ లెవెల్లో గ్యాప్ ఉంది, కల్చరల్ గా గ్యాప్ ఉంది, డెవలప్మెంట్ స్టేటస్ లో కూడా గ్యాప్ ఉన్నది. సోషల్ డెవలప్మెంట్ అనేది సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నది. ఒకటి ఈడు వచ్చినంత చైతన్యం ఆడ అంతగా రాకపోవడం అనేది జరుగుతూ ఉంది. అందుకే అది గత 10 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం అది నడుస్తూ ఉన్నది. మరి ఇప్పుడు వచ్చే రోజులలో మనం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ధరలు అనేటి గత 4 ఏళ్ల నుంచి విపరీతంగా పెరిగినాయి వాస్తవం. అది దానివల్ల ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ సమస్య కూడా చాలా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే మానవ వనరులలో ఈ దేశం పెద్ద యూత్ సంఖ్య అనేది ఈ దేశంలో అత్యధికం 60% జనాభా యూత్. కానీ వాళ్ళందరికీ యువత అంటే 16-20 నుంచి మొదలు పెడితే 60 వరకు ఉండేటువంటి జనాభా పనిచేస్తుంది. ఇలా 60-70% వీళ్ళే ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు న్యాయంగా కావలసినంత ఉపాధి దొరికే పరిస్థితి లేదు. అంటే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. 3వ అంశం ఏంటంటే చాలా అసమానతలు బాగా పెరిగిపోయింది. ఈ నరేంద్ర మోడీ పీరియడ్లో ఏమైందంటే సోషల్ డెవలప్మెంట్ కంటే వాళ్ళు కార్పొరేట్ డెవలప్మెంటే ఎక్కువ జరిగింది. అంటే ఇది పరిశ్రమలు డెవలప్ చేయాలి, తర్వాత పరిశ్రమలకు కావాల్సినటువంటి లేకపోతే కార్పొరేట్ సంస్థలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, తర్వాత సీ పోర్ట్ల మీద, తర్వాత ఈ భద్రత మీద రకరకాలుగాని ఇటు ఉద్యోగ కల్పనలో జరిగేటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్, టెక్నాలజికల్ నాలెడ్జ్ ప్రజలకు ఇచ్చేటువంటి దాంట్లో మన దేశంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి నిరుద్యోగ సమస్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. అది అసమానతలు అదే పెరుగున్నాయి. కాబట్టి ఈ సమస్యలను కనుక సీరియస్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదో ఇండియా పెట్టారు కదా వాళ్ళు కనుక సీరియస్ గా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కానీ అంత మరి చేయగలిగేటువంటి లీడర్స్ కూడా కావాలి. ఇప్పుడు సరే రాహుల్ గాంధీ ఈ మధ్యన జోడో యాత్ర పెట్టిన తర్వాత భారత్ జోడో యాత్రలో ఆయనకు కొంచెం క్రెడిబిలిటీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగినాయి. అందువల్లనే ఆయన అంటే యూత్లో కూడా కొంత యాక్సెప్టబిలిటీ పెరిగింది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ దేశం ఎదుర్కొనే సమస్యల పట్ల ఆయన ఇచ్చే వివరణ కానీ కొంత మెచ్యూరిటీ తోటి ఉన్నది అనేది చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల్లో కనుక రేపు ఎప్పుడైనా ప్రజలు 1-2 ఏళ్ల ముందు మాట్లాడారు ఏ ఇష్యూస్, ఎన్నికల ముందే మాట్లాడారు. కాబట్టి అటువంటి వాతావరణం కనుక వీళ్ళు క్రియేట్ చేసినట్టయితే ఉంటే రేపు ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు కూడా ఉంది. కాబట్టి ఆ మార్పులో భాగంగా మరి దేశం అంతటి కూడా అలాంటి మార్పు రావడానికి అవకాశం ఉంది. మొన్న 3 రాష్ట్రాలు పోయినంత మాత్రంలో అదో పార్లమెంట్ కు తప్పకుండా అట్లే ఎత్తారనేది గ్యారెంటీ లేదు. కాబట్టి లీడర్షిప్ అనేది ముఖ్యంగా వీళ్ళు ఇండియాలో ఉన్న భాగస్వాములు కనుక సీరియస్ గా ఒక యునైటెడ్ ఎఫర్ట్ పెట్టినట్టయితే ఉంటే చాలా, ఇప్పుడు మహారాష్ట్ర అయితేంది, ఇటు సౌత్ ఇండియా అయితేంది, ఈవెన్ బెంగాల్ అయితేంది, కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఈవెన్ బీహార్ లో కూడా చాలా ఆల్టర్నేటివ్ చాలా బాగానే ఉన్నది. ఏది లాలూ ప్రసాద్ వాళ్ళ పార్టీ కూడా, నితీష్ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, జనగణన చేసిండు. వీడు అన్నిటి తీసుకుపోయేది. ఈవెన్ పంజాబ్ లో కూడా వేరే గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే ఉంటే
అవకాశం ఉంది. కాబట్టి లీడర్షిప్ అనేది ప్రజలను చైతన్యం చేయడం, ప్రజల సమస్యలను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఏ విధంగా మనం ఉన్న సమస్యలను పరిష్కారం చేయడంలో ఎలా ఉంటుంది అనేది దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగేటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. చేస్తే తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది. మీరన్నట్టు 2 కోట్లు కాదు, ఈ సంవత్సరానికి 10 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఏంటంటే వాచ్మెన్ జాబ్ అదే అనుకుంటారు, లేకపోతే బయట అనార్గనైజర్ గా పనిచేసేటువంటి వాళ్ళందరూ జాబ్స్ అని కాదు కదా. ఎంత అన్సర్టనిటీ ఉంది, జాబ్స్ లేనటువంటిది, లేకపోతే ఇన్సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది బతుకుతా ఉన్నారు. కాబట్టి అది ఉద్యోగాలు కావు. వీళ్ళేదో ఉద్యోగాలు అంటే ఆషామాషిగా ఏదో మరి అన్సర్టనిటీతో బతికేటువంటి ఉద్యోగాలు కావు. కాబట్టి సోషల్ సెక్యూరిటీతో ఉండేటువంటి ఉద్యోగాలు ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ లక్షల మంది ఇతర దేశాలకు పోయి బతకడానికి పోతున్నారు కదా, ఎక్కడ ఆగింది ఇది? కాబట్టి మార్పుకు అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి మనం తెలంగాణలో కనుక మనం చేసినటువంటి పద్ధతిలో చైతన్యం చేసినట్టుంటే దేశంలో కూడా మార్పు చేసే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు 6 హామీలు ఇచ్చింది, ఆ 6 హామీలలో ఉద్యోగానికి సంబంధించి హామీ కాకుండా మిగతా హామీలన్నీ సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలే. ఇప్పుడు ఉద్యోగాలు కనుక ఇచ్చినట్లయితే రాష్ట్రం మీద, అంటే రాష్ట్రం పైన అనేక ఈ భారంతో పాటు అది ఒక అదనం భారం అయిపోయింది. యాక్చువల్లీ ఉద్యోగాలు కనుక పిల్లలకి, ఈ ప్రాంతంలో పిల్లలు కనుక రాకపోతే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అనుకుంటున్నారు. దాన్ని యాక్చువల్లీ ఈ ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుంది? ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం అయితే అవసరమే. అది ఇలా ఏదో లక్ష ఉద్యోగాలు ఇస్తామని అటువంటిది వాళ్ళు అంటున్నారు, ఇవ్వచ్చు కూడా. అయితే 1,00,000 ఉద్యోగాలతోటి ఇలా 30 లక్షలు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ సాటిస్ఫై చేయలేము. అంటే 1 out of 30, 1 out of 40, 40 మందిలో ఒక్కరికి అవకాశం వస్తే మిగిలిన 39 మంది అయితే దాంతో సాటిస్ఫై కాలేరు కదా. మరి ఇది ఎట్లా సొల్యూషన్ అనేది పెద్ద సమస్య ఇది. కాబట్టి వీళ్ళందరినీ తోటి ఇంకొక 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు నా ఉద్దేశంలో. ఎట్లా అంటే అనేక స్కూల్, ఇప్పుడు 30,000 స్కూళ్ళు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఒక్కొక్క స్కూల్లో 3 నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ పడతారు. ఏది శానిటేషన్ ఒకరు, తర్వాత సెక్యూరిటీ ఒకరు, ఇంకొకరేమో అని ఇతర సప్లై, వాటర్ సప్లై ఇటువంటి అని చూసుకునేటోళ్ళు ఉండే. ఒక్క స్కూల్లో కూడా ఈ స్టాఫ్ లేదు ఇప్పటికీ. కాబట్టి స్కూల్ మంచిగా నడవాలంటే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి, టీచింగ్ స్టాఫ్ కూడా ఉండాలి. ఇలా ఈ స్కూల్ బాగలేకనే కదా ప్రతి పేదవాడు కూడా పోయి 50,000, 1,00,000 రూపాయలు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. బట్ స్కూళ్ళను బాగు చేసేది ఉంటే అదనంగా ఇంకో 1,00,000 మందికి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు. అంతకంటే ఎక్కువ పొటెన్షియల్ లేదు ఇప్పుడు. కాకపోతే రిటైర్మెంట్ అయినా కొద్ది జాబ్ క్యాలెండర్ ఇస్తారు కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ చేయాలి. కానీ ఇక్కడ యువత కూడా మనం చెప్పాల్సింది చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మన విద్యా విధానంలో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఏది ఎదుగుతున్న యువతను మార్కెట్, దేశమే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా వీళ్ళు యాక్సెప్టబుల్ ఏదైనా ఉపాధి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్థాయిలో వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, ఆధునిక విద్యను వాళ్ళకు వచ్చేటట్టు చేయాలి. కానీ అందరికి కన్వెన్షనల్ సాంప్రదాయ విద్య నేర్పి అందరు డిగ్రీలు ఒట్టిగా అన్ని లక్షల మందికి డిగ్రీ ఇచ్చి వాళ్ళందరినీ క్లర్కులు చేస్తామనో ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తామని అనుకుంటే వెనకట జరిగింది. అది చదువు పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు, కొద్ది మంది చదివినప్పుడు చదివిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబులు దొరికినాయి. ఇప్పుడు ఎదుగుతున్న యువత అందరికి కూడా గవర్నమెంట్ జాబులు ఇచ్చేటువంటిది ఏ ప్రభుత్వంలో కూడా సాధ్యం కాని విషయం. అట్లానే వదిలిపెట్టడానికి వీల్లేదు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే రాబోయే తరాల కన్నా కనీసం ఇప్పుడున్న తరాన్ని అంటే ఉన్నంతలా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఏదన్నా స్వయం ఉపాధి పథకాలను కూడా సక్రమంగా అమలు చేయాలి. మిగిలిన పథకాలు అమలు చేయకుండా సగం చేసినా కానీ యువతకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్వయం ఉపాధి కల్పన చేసేటువంటి దానికి ఆ ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషన్లకు కావాల్సిన నిధులు సంపూర్ణంగా సమకూర్చాలి. కూర్చి అప్లికేషన్ పెట్టుకొని సమర్థత ఉండి నేను నడుపుకుంటానన్న ప్రతి వ్యక్తికి కూడా మనం లబ్ధి అయ్యే విధంగా 25%, 30%, 40% లబ్ధి అయ్యేటట్టు చూసి బ్యాంకు లింకేజ్ చేసి వాళ్ళందరికి కూడా కల్పించేది ఈ రాష్ట్రంలో ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. వాడు ఒక్కడు పెట్టుకుంటే ఇంకో ఇద్దరికి జాబ్ దొరుకుతుంది. కాబట్టి ఈ రకంగా స్వయం ఉపాధి జాబ్ జనరేటింగ్ స్టార్టప్స్ తయారు చేయకుండా కేవలం అన్ని గవర్నమెంట్ జాబులే ఇస్తాం 40 లక్షల మందికి అనేది అసాధ్యమైన విషయం. 40 లక్షల మంది అంటే
దాదాపు 10% ఆఫ్ ద పాపులేషన్. ఏది ఈ రాష్ట్ర జనాభా 4 కోట్లు అనుకున్నా, 40 లక్షల మంది 10% పాపులేషన్. ఏ దేశంలో అయినా 1% ప్రజలకే ఉద్యోగాలు ఉంటాయి, ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు. కానీ 10% జనానికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఎక్కడా లేదు. కాబట్టి ఏంటంటే మనం ప్రణాళిక సక్రమంగా లేక ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఈ మానవ వనరుల అభివృద్ధి జరగలేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ. ఇప్పటికైనా కొత్త గవర్నమెంట్ ఏం చేయాలంటే మానవ వనరుల అభివృద్ధి అనేది ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా జరగాలి. జరిగితే ఇంత భారం ప్రభుత్వం మీద ఉండదు. ఈ 10 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి యూత్ అంతా తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు మారుస్తారు, ఇంకో ప్రభుత్వం తెస్తారు. అయితే ఏం చేస్తారు? ఆ ప్రభుత్వం కూడా 40 లక్షల మందికి ఇయ్యలేదు కదా. కాబట్టి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావాలి దీనికి. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఉత్పత్తి రంగంలోకి యువతను దించాలి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి రంగం కాకుండా దళారు రంగంలోకి యువత అనేది ఎంటర్ అయ్యింది. దళారు అంటే ఏదో సార్ దుకాణం పెట్టుకున్నాయి, లేదా బెల్ట్ షాప్ పెట్టుకున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాయి, ఓ దగ్గర జేబు కొట్టేద్దాయి, మిడిల్ మ్యాన్ పని చేద్దాయి, బ్రోకర్గా పని చేద్దాయి, ఓ ఎమ్మెల్యే దగ్గర ఉండి ఆడ పైరవులు చేసుకొని పోతాయి. ఈ రకంగా మిడిల్ మ్యాన్ పనిచేసేటువంటి స్థాయికి దిగజారడం అనేది ఇది మంచిది కాదు. ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం, ఇది లోటు. ఇది ఏంటంటే ఒక గండి. ఇది ఉత్పత్తికి ఉపయోగపడకుండా ఒక దళారు వ్యవస్థను డెవలప్ చేసి ఒక దుర్మార్గపు దోపిడీ వ్యవస్థను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి ఆ ప్రణాళిక అనేది ఈ రాష్ట్రంలో ఒక మోడల్గా తయారు చేయాలి. మీకు ఇవాళ చూడండి, కేరళ ఉన్నది, ఎడ్యుకేషన్ చేస్తున్నాను, మంచిగా చేస్తాను, వేరే రాష్ట్రాలకు పోతాను, వేరే దేశాలకు పోతాను, బతుకుతాను. మరి అట్లా ఈడ కూడా చేయాలి కదా. వ్యవసాయమా అబ్జర్వ్ చేయలేదు, పరిశ్రమలు అంటే డైరెక్ట్గా పరిశ్రమలు పెద్దవి మనం పెట్టుకోలేము. కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టాలంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ను డెవలప్ చేయొచ్చు. ఏది మనం తయారు చేసిన ఆహార ఉత్పత్తులను మళ్ళీ ఫినిష్డ్ కమాడిటీగా చేసి చేయొచ్చు. ఈ విత్తనాల హబ్గా తయారు చేయొచ్చు. తర్వాత ఇంకా ఇతర పరిశ్రమలను కూడా చేసినట్టయితే ఉంటే అది కూడా క్వాలిటీ ఉండాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలి. కాబట్టి ఇవన్నీ ప్రమోట్ చేయాలి. 1000 కోట్ల రూపాయలు పెడితే ఇవన్నీ అవుతాయి. ఏదో అప్పులు తెచ్చి అనవసరం నిరర్ధకంగా చేసి డబ్బంతా ఖర్చు పెట్టి అన్యాయంగా ప్రజల మీద అప్పులు పారవేసే బదులు తెచ్చిన డబ్బును సద్వినియోగం చేసే విధంగా మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడాలి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ముందున్న ముఖ్య సవాల్ ఏంటంటే విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడము, విద్యారంగాన్ని ఆధునీకరణ చేయడము, విద్యారంగాన్ని మానవ వనరుల అభివృద్ధి అది ప్రపంచ మార్కెట్కు అనుసంధానం చేసే విధంగా అభివృద్ధి చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలని ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి సాంకేతిక రంగంలో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి స్వయం ఉపాధి పథకాలు కల్పించే విధంగా, మరియు అదేవిధంగా రైతులకు కూలీలకి మరి వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే సంక్షేమ పథకాలన్నీ మరి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఉన్నట్టు అమలుపరచగలిగితే ఈ ప్రభుత్వం విజయవంతమైందని కూరపాటి వెంకటనారాయణ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.